లేదు, వీరికి కరువు వస్తేనే కానీ దేవుడు గుర్తొస్తాడేమో, కాబట్టి ఆకాశం నుండి ఒక చుక్క వర్షమైనా పడకూడదు అని ప్రార్థన చేశాడు ప్రవక్త. ఏలియా ప్రవక్త ప్రార్థన చేస్తే 3 సంవత్సరాల 6 నెలలు ఆకాశం నుండి ఒక చుక్క వర్షం కూడా రాలేదట. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక చుక్క వర్షం కూడా రాలేదు. వర్షాన్ని ఆపేశాడు. ప్రవక్తకు ఉన్నటువంటి పవర్. యెహోషువ కూడా ప్రవక్తలలో ఒకటిగా ఎంచబడిన వాడే. ఆయన యుద్ధం చేస్తున్నాడు శత్రువుతో. రేపటికి యుద్ధం చేయడం ఇష్టం లేదు. సాయంత్రం 6 దాటితే బెల్లు మోగుతుంది, యుద్ధం ఆగిపోవాలి, మళ్ళా రేపు ఉదయం స్టార్ట్ అవుతుంది. రేపటి దాకా శత్రువుని బ్రతకనించి ఉంచడం యెహోషువకి ఇష్టం లేదు. దేవా, రేపు కాదు, ఈ రోజే యుద్ధం అయిపోవాలి. ఈ రోజు యుద్ధం అయిపోవాలంటే ఈ రోజు సూర్యుడు అస్తమించకూడదు, సూర్యుడు అక్కడ ఆగిపోవాలి అని అన్నాడు. చెప్పండి చెప్పండి చెప్పండి. ఏమైందంట? ఒక దినం 12 గంటలు సూర్యుడు అస్తమించాల్సింది ఆగిపోయింది. అది ప్రవక్త పవర్. స్తోత్రం కలుగును గాక. ఎలీషా ప్రవక్త ఒక బిడ్డ చనిపోయి ఉన్నాడు. ఆ బిడ్డ మీద పడుకొని లెమ్మనగానే ప్రవక్తలు సామాన్య జనుల కంటే, అధికారుల కంటే, యాజకులు పాస్టర్స్ కంటే కూడా ఎక్కువైనటువంటి ప్రార్థనా శక్తి, అభిషేకము, దేవునికి వారికి ఉండేటువంటి ఆ అనుబంధము గొప్పది. వారిని ప్రవక్తలు అంటారు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అలాంటి ప్రవక్తలు శ్రమను అనుభవించారు కానీ దేవుడిని విడిచిపెట్టలేదు. అలాంటి ప్రవక్తలు ఎంత కష్టమైన ఓపిక పెట్టారు. అలాంటి ఒక ప్రవక్త, ఇర్మియా ప్రవక్త చెరలోనికి వెళ్ళాడు. చెరలోనికి వెళ్ళినప్పుడు దేవుడు ఆయనతో మాట్లాడుతున్నాడు. ఇర్మియా ప్రవక్తను ఎప్పుడు ఎంచుకున్నాడు దేవుడు? తల్లి గర్భములో ఉండగానే కొంతమందిని దేవుడు అనాది సంకల్పములో ఎంచుకుంటాడు. కొంతమందిని తల్లి గర్భములో ఉండగా ఎంచుకుంటాడు. కొంతమందిని పెరిగి పెద్దవారైనాక ఎంచుకుంటాడు. కాబట్టి ఇర్మియా ప్రవక్త దేవుని చేతిలో ఒక ఖడ్గము లాంటి వాడు, ఒక ఆయుధం లాంటి వాడు. ఆ ప్రవక్తతో మాట్లాడిన ఆ మాటలు అనుసరించి కొన్ని మాటలు పంచుకోవాలని నేను ప్రార్థన చేసినప్పుడు ప్రేరేపించబడి ఉన్నాను. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రవక్తలు అంటే ఎవరు అనేది ఇప్పుడు చెప్పాను. ప్రవక్తలు అంటే సామాన్య మానవుల లాగానే మనుషులే, కానీ వారు మానవాతీతమైన శక్తులు కలిగిన వారిని ప్రవక్తలు అంటారు. మానవాతీతమైన శక్తులు. మోషే కూడా ప్రవక్తల్లో ఒకటిగా ఎంచబడ్డాడు. మోషే ద్వారా కూడా ఊహకందని బలమైన 10 అద్భుతాలు, మరి ఒక 14 అద్భుతాలు జరిగాయి. ప్రపంచం నింపరబోయే అద్భుతాలు జరిగాయి. ప్రవక్తలు వారు సామాన్య జనము కంటే, అధికారుల కంటే, యాజకులంటే, పాస్టర్స్ మాకంటే వారు నిజంగా శక్తివంతులు. స్తోత్రం కలుగును గాక. నిజం ఒప్పుకోవాల్సిందే. స్తోత్రం కలుగును గాక. సరే, ఇప్పుడు మళ్ళా వద్దాం. ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం. ఏమంటున్నాడు? నీవు నా తట్టు తిరిగిన ఎడల నీవు నా సన్నిధిని నిలుచున్నట్లు నేను నిన్ను తిరిగి రప్పింతును. ఏ చెరలోనికి వెళ్ళావో ఆ చెరలోనికి వెళ్ళిన తర్వాత నీ మనస్సు ఒకవేళ నెబుకద్నెజరుకు భయపడి, ఒకవేళ అక్కడ ఉన్న శ్రమలకు భయపడి, ఒకవేళ అక్కడ ఉన్న కష్టానికి భయపడి నీ మనస్సు ఏమైనా వెనుదిరుగుతుందేమో. ఇర్మియా, నిన్ను పిలిచిన దేవుడను, సజీవుడను, నీవు నా తట్టు తిరిగి ఉండు. నేను నీ ఎడల గొప్ప అద్భుతం చేయబోతున్నాను. స్తోత్రం కలుగును గాక. బైబిల్ గ్రంథంలో వాక్యము జాగ్రత్తగా వినండి. అక్షరము, అలంకారము, ఆత్మీయత అనేటువంటి 3 అర్థాలతో రాయబడి ఉంటుంది బైబిల్ అంతా. ఇక్కడ ఇర్మియా గురించి చెప్పబడినప్పటికీ అందులో ఆత్మీయమైన భావంలో మనం కూడా ఉంటాం.
ఇక్కడ దేవుడు అందరితో చెప్పగలిగిన ఆత్మీయ భావన ఏంటంటే, మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నా, నెబుకద్నెజరు బలవంతుడు, ఒక్క రౌండ్ దాదాపు 50,000 మందిని పట్టుకుపోయాడు ఆయన యెరూషలేము మీద దండెత్తి. ఇశ్రాయేలును జయించి 50,000 మందిని పట్టుకుపోయాడు. చాలా బలవంతుడు నెబుకద్నెజరు, ప్రపంచంలో గొప్పవాడు. దానియేలు గురించి దానియేలు గ్రంథంలో రాయబడింది, మహావృక్షం, ప్రపంచంలో మహావృక్షంలాగా పెరిగిన వాడు, ప్రపంచానికి అధిపతి. యెరూషలేము చాలా చిన్నది, ఇప్పటికీ యెరూషలేము చాలా చిన్నది, 1,000,000 మంది కూడా లేరు, తెలంగాణ జనమంతా కూడా లేదు అది. ఈ మధ్య యుద్ధాలు కూడా చూస్తూనే ఉన్నారు. అయినా కూడా యెరూషలేముకు జయమిస్తున్నాడు దేవుడు. స్తోత్రం కలుగును గాక. ఆనాడు వారు తీసుకుపోయారు. యిర్మీయా దృష్టిలో నెబుకద్నెజరు చాలా గొప్పవాడు, యిర్మీయా దృష్టిలో నెబుకద్నెజరు చాలా బలవంతుడు, యిర్మీయా దృష్టిలో నెబుకద్నెజరు చాలా శక్తిమంతుడు, దావీదు గొల్లియాతు ఎదురు ఉన్నట్టుగా. కానీ దేవుడు మాట్లాడుతున్నాడు, ఏమంటున్నాడంటే, నీవు మనుషుని ముఖం చూడకు, మనుషుల వైపు చూడకు, నేను నిన్ను రప్పించగలిగిన శక్తిమంతుడను. ఈరోజు ఉపవాస ప్రార్థనలో ప్రియమైన సంగమా, దేవుని బిడ్డలారా, మన ముందున్న సమస్యలు పెద్దవి కావచ్చు, మన ముందున్న కష్టాలు పెద్దవి కావచ్చు. ఏమండి, జడ్సన్ అబ్రహాం గారు వరంగల్లో ఉన్నారు కదా, జడ్సన్ అబ్రహాం గారు 25 లక్షలు అప్పు చేసి ఆయన సొంత పట్టణమైనటువంటి తమిళనాడు పారిపోతున్నప్పుడు ఆ ట్రైన్లో ఉండగానే ఆయనకు యేసుప్రభు దర్శనం అయ్యాడు. రెయిన్బో ధనస్సు కనబడుతుంది కదా, వర్షం వచ్చినప్పుడు రెయిన్బో ఎలా కనబడుతుందో అంత పెద్దగా ఆకాశంలో అంత పెద్ద ముఖంతో కనబడి యేసుప్రభు మాట్లాడుతున్నాడు. స్తోత్రం కలుగును గాక. దేవుడు అవసరమైనప్పుడు కనపడతాడండి. హృదయ శుద్ధి గలవారు ధన్యులు. అంటే దేవుడు కనపడతాడని ఆయన ఎలా కనపడాలో, ఎలా కనపడితే మనం బ్రతికుంటామో అలా కనపడతాడు. చాలా మంది భక్తులు కనపడ్డాడు. అబ్రాహాం భక్తులు కూడా ఒకసారి కనపడ్డాడు కదా. ఆదికాండం 18వ అధ్యాయం మొదలు నుండి చూడండి. గాలికి పేపర్ అట్టిద్దాం. చదువు గట్టి చదవాలి. ఇక్కడ ఈ సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. అతడు కనులెత్తి చూసినప్పుడు 3 మనుష్యులు అతని ఎదుట నిలబడి ఉండిరి. అక్కడ మాట్లాడబడింది, యెహోవా అతనికి కనబడెను. యెహోవా అతనికి కనబడెను. సంఘాన్ని హింసిస్తున్న సౌలుకు కూడా దమస్కు మార్గమున యేసుప్రభు వారు కనబడ్డారు. స్తోత్రం కలుగును గాక. స్తోత్రం కలుగును గాక. దేవుడు ఆయా సందర్భాలలో మనకు ఏ రూపంలో కనబడితే మనం బ్రతికుంటామో ఆ రూపంలో కనబడతాడు. జడ్సన్ అబ్రహాం గారికి కనబడి మాట్లాడి నీ 25 లక్షల అప్పుకు నువ్వు భయపడకు, నువ్వు వెనుదిరిగి మరలా ఎక్కడైతే అప్పు చేసి పారిపోతున్నావో అక్కడికి వెళ్ళు, నేను నిన్ను అక్కడ నిశ్చయముగా ఆశీర్వదిస్తాను అని దేవుడు మాటించాడు. ఎందుకు వెళ్ళిపోతున్నాడు? ఇక నా వల్ల కాదు, ఈ అప్పు తీర్చడం నా వల్ల కాదు, ఇది నా వల్ల కాదు, ఇంక అప్పు తీర్చడం నా వల్ల కాదు, అప్పుల వల్ల చిట్టు మీద పడితే నేను తల ఎత్తుకోలేను, చనిపోతానేమో, కొట్టేస్తానేమో, నేను బ్రతకలేను అని వెళ్ళిపోతున్నాడు. కానీ దేవుడు మాట్లాడి వెనక్కి రప్పించి చెప్పాడట, అప్పు తీసుకున్న ప్రతి ఒక్కరికి నీవు చెప్పు, ఏమనంటే, అయ్యా కొద్ది రోజుల సమయం ఇవ్వండి, దేవుడు నాతో మాట్లాడాడు, దేవుడు నాకు దర్శనం ఇచ్చాడు, కొద్ది రోజుల సమయం ఇవ్వండి, మీ అప్పు నేను తీర్చేస్తాను అని దేవుడు చెప్పినప్పుడు ఆయన ప్రతి అప్పు వాడి దగ్గరికి వెళ్ళదే చెప్పాడు. ఎలా తీరుస్తావు ప్రభువా అని ప్రార్థన చేసినప్పుడు ఆయనకు ఒక స్వీట్ తయారు చేసేటువంటి ఐడియా ఇచ్చాడు దేవుడు. ఆయన స్వీటు ఆ రోజున ప్రారంభించాడు. అది ఇప్పుడు 3 రాష్ట్రాలకు వెళ్తుంది. అంత పెద్ద కంపెనీ అయింది అది.
3 రాష్ట్రాలకు, ఒక్క స్వీట్ షాప్ కాదు, 2 స్వీట్ షాపులు కాదు, ఏదో సెంటర్ మీద ఫలాని ఒక షాప్ కాదు, 3 రాష్ట్రాలకు ట్రాన్స్పోర్ట్ అవుతుంది. నేను ఆయన గారి నుండి ఎప్పుడు ఆర్థిక సహాయాన్ని తీసుకోలేదు, ఆయన గారి దగ్గరికి ఎక్కువ సార్లు పోలేదు. 3 సార్లు మీటింగ్, ఇలా పాస్టర్స్ మీటింగ్ జరుగుతుంటే వినడానికి వెళ్ళారు. కానీ వారు చాలా మందిరాలకు సహాయం చేశారు, చాలా పేదలకు సహాయం చేశారు, అనాథలకు సహాయం చేశారు, విధవరాలకు సహాయపడుతున్నారు. సొంతగా వారి డబ్బు పెట్టుకుని టీవీలో వారు వాక్యం చెప్తున్నారు. ఎన్నోసార్లు చాలా స్థలాల్లో డబ్బు పెట్టి వారు మీటింగులు చేశారు. ఆయన అనుకున్నాడు, ఈ అప్పు నేను తీర్చలేను, ఇది నా వల్ల కాదు అని. కానీ దేవుడు చెప్పాడు, నేను నిన్ను ఆశీర్వదించబోతున్నాను. ఈరోజు మా పాస్టర్ కూడా చూసింది, భార్య సాక్ష్యం చెప్తే చాలా బలంగా ఉంటుందంట. ఏమండి, ఎవరు చెప్పాలట? మా ఆయన కరెక్టేనండి అని అంటే మాత్రం తిరిగి ఉండదట. అనేసరికి నాకు కాదు, కానీ నిజానికి సపోర్ట్ గా ఉంటే మాత్రం భార్య సాక్ష్యం బలమైందని ఒక హాయిగా చెప్పగా నిన్న స్తోత్రం కలిగి ఉన్నగా. ఈ పెన్ను నోట్స్ పట్టుకొని ఈ రోజు ఒక 3-4 గంటలు ఇబ్బంది పడ్డాను ఒక మెసేజ్ రాయడానికి. ఈ రోజు చెప్పి ఈ 4 పాటల కోసం 3-4 గంటలు ఇబ్బంది పడుతూ ఉన్నాను. రావట్లేదు, ఒక్క మాట కూడా రావట్లేదు, ఒక రెఫరెన్స్ గుర్తు రావట్లేదు. ప్రార్థన చేస్తున్నా. దేవుడు ఇచ్చినటువంటి మాటలు మీకు చెప్పడానికి నేను సిద్ధపడి ఉన్నాను. ఈ రాత్రి దేవుని ప్రేరేపణతో చెప్తున్నాను. నిజంగా మీరు కూడా ఇర్మియా ఎదుర్కొంటున్నటువంటి ఒక గొప్ప సమస్యను ఎదుర్కొంటున్న వారు ఉన్నారో ఇక్కడ నాకు తెలియదు, అది దేవుడికి తెలుసు, మీకు తెలుసు. ఒకవేళ జడ్సన్ అబ్రహాం గారు లాంటి సమస్యను ఏమైనా ఎదుర్కొంటున్నారేమో, అది మీకు తెలుసు, దేవుడికి తెలుసు. సౌలు 40 రోజులైన గుడారంలో దాక్కుంటున్నాడు. గొలియాతు బెదిరింపుకు భయపడిపోయాడు. 40 రోజులు దాక్కుంటున్నాడు. కానీ దేవుడు దానికి జవాబిచ్చాడు. దావీదు అనే వీరుడిని తీసుకొచ్చాడు ముందు. స్తోత్రం కలుగునుగాక. నమ్మి విశ్వాసంతో స్తోత్రం చెప్పండి. యేసయ్య మీ సమస్యకి జవాబు ఇవ్వబోతున్నాడు. ఏమంటున్నాడు ఇర్మియాతో? తిరిగి రప్పింతును. 19వ వచనం, ఏవి నీచములో, ఏవి ఘనములో, ఏవి నీచములో, ఏవి ఘనములో నీవు గుర్తు పట్టిన ఎడల నీవు నా నోటి వలె ఉందువు. ఒక సూచన ఇచ్చాడు ఇర్మియా. ఏం సూచన ఇచ్చాడంటే, నీవు ఇప్పుడు నెబుకద్నెజరు స్వాధీనంలో ఉన్నావు. బబులోను సామ్రాజ్యంలో బందీగా ఉన్నారు 50,000 మంది ఇశ్రాయేలీయులు. అక్కడ మాట్లాడుతున్నాడు, ఇప్పుడు మీ దృష్టికి నెబుకద్నెజరు బబులోను సామ్రాజ్యం గొప్పగా కనబడుతుందా? ఈ అందరిని సృష్టించిన దేవుణ్ణి నన్ను గొప్పగా చూస్తున్నావా? నువ్వు గుర్తుపట్టాలి. నీ ఆలోచనలో ఏది గొప్పగా ఉంది? ఈ రోజున ఇదే ప్రశ్న మిమ్మల్ని ఏమని చెప్పాడో నేను ప్రార్థిస్తున్నప్పుడు, నీ మైండ్ లో దేవుడు గొప్పవాడా, నీ అప్పు గొప్పదా? దేవుడు గొప్పవాడా, నీ శత్రువు గొప్పవాడా? దేవుడు గొప్పవాడా, నీ సమస్య గొప్పదా? దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. లూకాసు సువార్త 18వ అధ్యాయంలో లూకాసు సువార్త 18వ అధ్యాయం 18వ వచనం, ఒక అధికారి ఆయనను చూచి సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడగుటకు నేనేమి చేయవలెనని ఆయన అడిగాను. అందుకు యేసు, నేను సత్పురుషుడనని ఏల చెప్పుచున్నావు, దేవుడు ఒక్కడే తప్ప మరి ఎవరును. 22 యేసు విని, నీకింకా ఒకటి కొదువగా ఉన్నది, నీకు కలిగి ఉన్నవన్నీ అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడింపుమని అతనితో చెప్పాను. అతడు మిక్కిలి ధనవంతుడు గనుక ఈ మాటలు విని మిక్కిలి వ్యసనపడగా ఇక్కడ
దగ్గరకు వచ్చాడు, అధికారి అంట, ఎవరు వస్తుందంట. యేసు దగ్గరకు వచ్చి, అయ్యా నీ నిత్య జీవం ఎల్లప్పుడూ బ్రతికి ఉండాలి, చావు అనేది రాకూడదు, నాకు యుగ యుగాలు దేవుల్లో ఉన్న జీవం నాకు రావాలి, అది ఎలా సాధ్యం అని అడిగాడు. అప్పుడు యేసయ్య చెప్పాడు, ఒక జవాబిచ్చాడు. నీకున్న ధనం అమ్మేసి పేదలకు పంచిపెట్టి నీవు నన్ను వెంబడించు. ఇలాంటి ఆఫర్ అందరికీ రాదు. స్తోత్రం కలుగును గాక. దావీదు దేవుని మందిరం కడతాను అన్నాడు. కట్టనిచ్చాడా దేవుడు? ఏమ్మా మాకేం తెలుసు నీకేం తెలుసు? చదివితేనో ఇంటినో గుర్తు పెట్టుకున్నట్టు తెలుసు. దావీదు దేవుని మందిరం కడతాను అన్నాడు. కట్టనిచ్చాడా? కట్టనివ్వలే. మనం కొన్ని చేస్తానన్నప్పుడు దేవుడు చేయనివ్వడు. దేవుడు చెయ్యమని ఏదైనా చెప్పాడంటే అది మనకి మహా భాగ్యం అని ఎంచుకోవాలి. స్తోత్రం కలుగును గాక. సేవకుడు కూడా నీ మీద ఏదైనా పని బాధ్యత పెట్టాడంటే అది భాగ్యం అని ఎంచుకోవాలి. గుర్తుపెట్టుకో. ఈ యవనస్తుడికి చెప్పాడు, అయ్యా నీ ధనం అమ్మేసి పేదలకు పని చేయి, నువ్వు నన్ను వెంబడించు, నీవు ఆశించిన నిత్య జీవాన్ని ఇస్తానన్నాడు. భాగ్యముగా ఎంచుకోవలసిన వాడు భూమి మీద బాగా ధనవంతుడాడు. 2 ధనాల గురించి చెప్పాడు. నీకు పరలోకమందు ధనము కలుగును అన్నాడు. అంటే పరలోక ధనము కంటే కూడా భూలోక ధనమునే గొప్పగా ఘనముగా ఎంచాడు. పరలోక ధనము నాకు అవసరం లేదు, కానీ ఈ భూలోక ధనం నీచమైన ధనమే నాకు కావాలని యేసు నుండి వాడు పారిపోయాడు. స్తోత్రం కలుగును గాక. అంటే ఈ యవనస్తులు అధికారిలో ఏది నీచమైనదో ఏది ఘనమైనదో, నీచం అంటే మరే కాదండి, తక్కువ, ఉండాల్సిన స్థాయి కంటే తక్కువ, దాన్ని నీచం అంటారు. అంటే ఏది గొప్పదో, శాశ్వత కాలం ఉండేదో, ఏది ఉన్నతమైనదో, ఏది అల్పకాలమైనదో, ఏమంటే కొంతకాలానికి డబ్బు అన్న మనం విడిచిపెడుతుంది కదా. మా ఊర్లో ఒక ఆయన ఉన్నాడు, మీరు సెలబ్రిటీ రికార్డ్ చేస్తున్నారు, యూట్యూబ్లో అందరికి వెళ్ళిపోతుంది ఒక్కోసారి, ఆయన పేరు చెప్పలేదు ఎందుకంటే మంచి కాదు. మరి ఈ వాక్యం అంతా బయటకు వెళ్ళదు, ఇలాంటివే వస్తాయి, అవును కదా. ఆయనకి చాలా భూమి ఉంది, చాలా భూమి అంటే 200 ఎకరాల భూమి ఉంది. 200 ఎకరాలు. ఆయన ఎప్పుడు చూడు ట్రాక్టర్స్ ఉన్నాయి, ఆయన డ్రైవింగ్ చేస్తాడు, ఆయన కూలివాడిగా పనిచేస్తూ ఉంటాడు. అసలు హార్డ్ వర్కర్ అన్నమాట. ఎప్పుడు ఖాళీ ఉండడు. ఆయన ఆ పని మీద ఉంటాడు కనుక ఎప్పుడు మంచి బట్టలు కూడా వేసుకోడు. ఇల్లందు అనే పట్టణానికి అదొక 12 కిలోమీటర్ల దూరం ఉంది కనుక మాటికి ఇల్లందు రాడు కనుక సేవ్ చేసుకోడు, కటింగ్ చేసుకోడు, శుభ్రమైన బట్టలు వేసుకోడు. ఆయన చాలా చాలా సింపుల్ గా నార్మల్ ఉండిపోతాడు. ఎంత వేరకు డబ్బు 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 సంపాదించాలి, ఎంత సంపాదించాలి. కొంతకాలానికి ఆయన చనిపోయాడు. 200 ఎకరాల్లో 1 ఎకరం పట్టుకుపోయాడా? ఒక 5-6 ట్రాక్టర్లు ఉన్నాయి, ఎవరు పట్టుకుపోయాడా? ఏమండి ప్రొక్లైన్ ఉంది, ఎవరు తీసుకుపోయాడా? ఏం తీసుకోలేదు. ఇది శాశ్వతమైనది కాదు. స్తోత్రం కలుగును గాక. ఇది అల్పమైనది. ఎక్కడున్నది? అల్పమైనది. ఈ భూమి మీద డబ్బు, ఈ భూమి మీద ఉన్న ఆస్తిపాస్తులు, ఈ భూమి మీద ఉన్న ఈ అందచందాలు, ఇవన్నీ అల్పమైనవి, 3-4 ముచ్చట. కానీ శాశ్వతమైనది, ఎన్నడూ తరగనిది, సత్యమైన ధనం అన్నాడు దాన్ని. స్తోత్రం కలుగును గాక. స్తోత్రం కలుగును గాక. యేసయ్య చక్కటి ఆఫర్ ఇచ్చాడు. ఏం ఆఫర్ ఇచ్చాడు? అబ్బాయి నీ దగ్గర ఉన్న డబ్బులకి ఇచ్చే, నేనేం చేస్తాను అంటే వాడికి ఎలా అర్థమైందంటే అక్కడ ఎత్తాడు ఏడు తర్వాత కానీ ముందు నా దగ్గర లాగేసుకుంటాడు. ఇప్పుడు అయ్యగారు ఏదైనా చెప్తే అలాగే అనుకుంటారు చాలా మంది, కొంతమంది మాత్రం నమ్ముతారు. కాదయ్యా, ఏలియా విధవరాల దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి ఏమన్నాడు? నీ దగ్గర ఉన్న ఆ పిండిలో, ఆ నూనెలో ఒక రొట్టె చేసి ముందు, అరే బాబు ఈ ఒక్క అప్పుడు నేను మేము చచ్చిపోదాం అనుకుంటున్నాం, రేపటికి మాకు లేదు, నేను నా కొడుకు చనిపోదాం అనుకుంటే అయ్యగారు వచ్చి అసలు
ఇది తిని రేపు వద్దాం అనుకుంటే అయ్యగారు మమ్మల్ని ఈ రోజు చనిపోయేటట్టుంది. ఈ అయ్యగారు దర్శనం భాగం అంటాడు, మీటింగ్ అంటాడు. నేను వచ్చినప్పుడు పాస్టర్తో అన్నాను, ఇంత మా పాపతో కూడా అన్నాను, మరి ఈ ఖర్చులో ఈ కష్టంలో మీరు ఎంతమంది పాల్గొంచుకుంటున్నారో మీ అయ్యగారిని అడగల, నేను చెప్పమని చెప్పాలి, అలాంటి చెప్పమని నేను చెప్పను. ఇప్పుడు 21 రోజు ఉపవాస మీటింగ్ లో ఇప్పటికి ఇది ఎన్నో రోజు? 10వ రోజు. అంటే ఒక 2 ఆదివారాలు వచ్చాయండి. అంటే దాదాపు 8 మంది పాస్టర్లు వచ్చారు. 8 మంది పాస్టర్లకి భోజన ఖర్చు, 8 మంది పాస్టర్లకి కానుకలు. ఈ 21 రోజుల్లో నాకు తెలిసి దాదాపు 17 మంది 18 మంది పాస్టర్లు వస్తారు కదా. ఈ 17-18 మంది పాస్టర్లకు మరి కానుకలు లెక్కేస్తే మరి ఇవన్నీ ఎక్కడ తేవాలి? కాబట్టి సంఘమా మీరు ఏమైనా సహాయపడున్నారంటే, అయ్యగారు మా లాగేస్తున్నారు. అయ్యగారు లాగేయటం కాదమ్మా, పరలోకం ముందు మీ కొరకు ధనాన్ని సమకూర్చటమే. స్తోత్రం కలుగును గాక, స్తోత్రం కలుగును గాక. అర్థమయ్యే వాడికి అర్థమైంది. స్తోత్రం కలుగును గాక, స్తోత్రం కలుగును గాక, స్తోత్రం కలుగును గాక. మంచి ఆఫర్ ఇచ్చాడు యేసయ్య. ఏమని? నన్ను వెంబడించు. ఆ దయ్యాలు పెట్టిన వాడు వస్తా అన్నాడు. మార్క్స్ 5:5 ఇక్కడ చదవకండి. మీరు కూడా మీ అయ్యగారు కూడా చక్కగా వాక్యం ధ్యానిస్తాడు, చక్కగా వాక్యం బోధిస్తాడు. నాకు తెలుసు, మీ అయ్యగారు నేను చూశాను. అది మార్క్స్ 5:5లో శానా దెయ్యం పెట్టినవాడు ఉన్నాడు. ఆ దయ్యాలు వెళ్ళిపోయిన వెంటనే వాడు ఏమంటాడు? యేసయ్య పాదాల దగ్గర కూర్చొని, నేను కూడా నీతో వస్తాను ప్రభు అంటాడు వాడు. అప్పుడు ఏమన్నాడు యేసయ్య? నువ్వు నాతో రావద్దు. దేవుడు నీ ఎడల కనికరపడి చేసిన అద్భుతాన్ని, ఈ కార్యాన్ని నువ్వు వెళ్ళి నీ ఇంటి వారికి సాక్ష్యం చెప్పు అన్నాడు. ఇంటి వారికి చెప్పాడు. మనోడు వెళ్ళి 10 పట్టణాలు చెప్పాడు. చెప్పమన్నదేమో ఇంటి వారికి, నీ బంధువులకి ఇంటి వారికి చెప్పాడు. మనోడు దెకాపోలి అంటే 10 పట్టణాలు. దెకాపోలిలో ప్రకటింపని ఆరంభించను. 10 పట్టణాలు ప్రకటించాడు. ఒకప్పుడు నేను దెయ్యం పట్టిన వాడిని, వస్త్రాలు లేని వాడిని, సేనా దెయ్యం పట్టిన వాడిని, రాళ్ళతో గాయం చేసుకున్న వాడిని, సమాధుల్లో ఉండే వాడిని నేనే. యేసయ్యను బాగు చేశాడని 10 పట్టణాలు చెప్పాడు. స్తోత్రం కలుగును గాక. వాడు యేసయ్యను వెంబడిస్తాను, నేను నీతోనే వస్తానయ్యా అన్నాడు. యేసయ్య ఉన్నాడు, వద్దు అన్నాడు. వీడిని రమ్మంటేనో వీడు రాకుండా పోయాడు. కారణం ఏంటి? అల్పమైన ధనం ఏదో, శాశ్వత కాల ధనం ఏదో అతడు గుర్తించలేకపోయాడు. ప్రియమైన సంగమా, దేవుని బిడ్డలారా, ప్రేమతో మనం చేస్తున్నా. ఇర్మియాతో చెప్తున్నాడు, నీవు గనుక నీచమైన వాటిని, ఘనమైన వాటిని గుర్తించగలిగి ఘనమైన వాటి వైపు నిలబడగలిగితే నీ కొరకు నేను అద్భుతాలు చేయబోతున్నాను అన్నాడు. చూడండి ఒకసారి, చూడండి 20వ వచనం. అప్పుడు నిన్ను ఈ ప్రజలను పడగొట్టజాలని ఇత్తడి ప్రాకారముగా నేను ఎలా చేస్తాడట? ఈ జనులు నిన్ను పడగొట్టజాలని వాడిగా చేస్తాను. స్తోత్రం కలుగును గాక, స్తోత్రం కలుగును గాక. ఆదమైన పాటలో ఏదో పాటలో ఉంటుంది కదా, నేను ఏడ్చిన చోటనే నవ్వేదా, నేను పడిన చోటనే లేచదా. అవును, దేవుడు అది అంటున్నాడు. ఇర్మియా, ఈ ప్రజలు, నువ్వు చూస్తున్న ఈ నెబుకద్నెజర్ జనం, నువ్వు చూస్తున్న ఈ బలమైన ఈ ప్రజలు, నువ్వు చూస్తున్న మిమ్మల్ని చెరపట్టు వచ్చినటువంటి ఈ సైనికులు పడగొట్టజాలని ప్రాకారముగా నేను మార్చబోతున్నాను. స్తోత్రం కలుగును గాక, స్తోత్రం కలుగును గాక. నేను ఇల్లు వచ్చిన ప్రారంభంలో పేరు చెప్పను, ఎందుకంటే ఈ రోజుల్లో చాలా జాగ్రత్తగా జ్ఞానంగా మాట్లాడాల్సిన అవసరం ఉంది. నా పేరు కూడా జ్ఞానం ముఖ్యమే. స్తోత్రం కలుగును గాక. ఇల్లు వచ్చిన ప్రారంభంలో ఒక ఆయన వచ్చాడు. మందిరం పైన అప్పుడు హార్న్స్ ఎక్కువ పాడుతూ ఉండేది. హార్న్ పెట్టి వాక్యం చెప్తున్నాను. పొద్దున వాక్యం చెప్తుంటే ఒక ఆయన చెవి వినబడింది. ఆయన కోపం వచ్చేసింది. నేనేం చెప్తున్నానంటే 45వ అధ్యాయం 22వ వచనం చదువుతున్నాను. యెషయా గ్రంథం. నేనే దేవుడును, ఏ దేవుడును లేడు, భూదిగంత నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందువే అని మైక్లో ప్రకటించాను. చెప్పాను నేను. ఆయన కోపం వచ్చేసింది. ఎవరు లేరా అని వచ్చేసాడు. నేను ఇంట్లో ఉన్నాను, గుమ్మం ఇలా ఉంటా, గుమ్మానికి ఇటు వచ్చి ఇటు వచ్చి పెట్టాడు. రేయ్, నెల తిరగక ముందు నువ్వు ఇక్కడ ఉంటే చూడు, నా పేరు స్తోత్రం కలుగును గాక. ఆయన ప్రస్తుతానికి భూమి మీద లేడు, దేవుడు తీసుకుపోయాడు. చెప్పండి, అర్థం కాలే?
అల్పమైన ఈ జ్ఞానముత్యాన్ని పడగొట్టని ప్రాకారముగా మార్చివేశాడు అక్కడ. స్తోత్రం కలుగును గాక, స్తోత్రం కలుగును గాక, స్తోత్రం కలుగును గాక. మీరు బాగా గమనించండి, దేవుని కార్యాలు బైబిల్ గ్రంథంలో అన్ని అల్పమైన వాటిని ఉపయోగించుకొని అసాధ్యమైన అద్భుతాలు చేశాడు. హల్లెలూయా. 5 రొట్టెలు 2 చేపలు. పబ్లిక్ బాగున్నారు, వెనక శత్రువులు వస్తున్నారు, ముందు సముద్రం ఉంది, చేతిలో ఉన్నదేమో ఎండిపోయిన కర్ర. ఏమంటే ఎండిపోయిన కర్ర. గొలియాతేమో బలవంతుడు, దావీదేమో చిన్నవాడు. చిన్న మందా భయపడకుడి, నీ పక్షాన ఉన్నవాడు గొప్పవాడు. స్తోత్రం కలుగును గాక. ఇర్మియాతో అంటున్నాడు, ఇర్మియా నువ్వున్న స్థలంలో ఉన్న మనుషుల్ని చూడకు, నువ్వున్న స్థలంలో ఉన్న శత్రువుని చూడకు, నువ్వున్న స్థలంలో ఉన్న సైనికులను చూడకు. నీవు నా తప్పు తిరిగి నా వైపును ఆలోచిస్తూ నా పక్షాన్ని నిలిచి నా యందు విశ్వాసం నుంచి నెడలా నేను ఎలా చేయబోతున్నానంటే పడగొట్టజాలని ప్రాకారముగా. హల్లెలూయా, 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 హల్లెలూయా. మీ జీవితాల్లో ఇలాంటి అద్భుతాలు జరుగును గాక, మీ కుటుంబాలు ఇలాంటి అద్భుతాలు జరుగును గాక, ఇలాంటి ఆశ్చర్య కార్యాలు జరుగును గాక. పరిస్థితులు తారుమారుగా చేయగలిగిన దేవుడు మీ పక్షాన పరిస్థితులను మార్చివేయును గాక. ఏమంటున్నాడు చూడండి, ఏమంటున్నాడు? నిన్ను రక్షించుటకును 20 వచ్చిన మొదటి ఉంచుతారు. అప్పుడు నిన్ను ఈ ప్రజలను పడగొట్టజాలని ఇత్తడి ప్రాకారముగా నేను దేవుడు నియమిస్తే, దేవుని మాట ఒక్కసారి అవునంటే అది అవును. స్తోత్రం కలుగును గాక, స్తోత్రం కలుగును గాక. దేవుని మాట అవునంటే అవును. అది ఎంతటి కఠిన పరిస్థితి అయినా, అదేటువంటి గడ్డి పరిస్థితి అయినా ఆయన చీకటిలో వెలుగు పుట్టించగలిగిన వాడు. పరిస్థితులకు ఆయన తారుమారు చేయగలిగి, లేని వాటిని ఉన్నట్టుగా ఉన్న వాటిని చేయగలిగిన వాడు ఆయన. ఆయన దేవుడు. ఆయన అంటున్నాడు, ఇర్మియా నిన్ను ఇక్కడ ఉన్నటువంటి ఈ 1000 మంది పబ్లిక్ ఉన్నారు కదా, వారు నిన్ను పడగొట్టలేరు, పడగొట్టలేరు. స్తోత్రం కలుగును గాక, స్తోత్రం కలుగును గాక. ఎవరైతే నిన్ను పడగొట్ట చూస్తున్నారో, ఏ సాతాను నిన్ను పడగొట్ట చూస్తున్నాడో, ఏ మాంత్రికుడు నిన్ను పడగొట్ట చూస్తున్నాడో, వారిపై జయము దేవుడు కలిగించును గాక. నీవు దేవుని వైపు ముఖము తిప్పుకొని ముందుకు గాక. ఒక చిన్న గ్రామం, అక్కడ ఒక 12-13 ఇళ్ళు ఉంటాయి. ఆ 12-13 ఇళ్లలో ఒక గజ దొంగ లాంటి వాడు దొంగ ఉన్నాడు. ఆ దొంగ, అది పల్లెటూరు, మేకలను కల్పిస్తుంటాడు, వేరే వాళ్ళ ఆవులు కల్పిస్తుంటాడు. అప్పుడప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ నలుగురు పోగేసుకొని, ఒరిజినల్ తుపాకీ కాదు, కట్టె తుపాకీ, వెంకటరమణ తుపాకీ లాంటిది, వాడు వస్తాడు కదా టూరోమామ అని, అలాంటి తుపాకీ పట్టుకొని పోయి అక్కడక్కడ డబ్బులు వసూలు చేస్తూ ఉంటాడు. ఈ బ్యాచ్ లో ఈ పరిశుద్ధ అగ్ని అక్కడ పడింది. స్తోత్రం. ఈ పరిశుద్ధ అగ్ని, స్వార్థ అగ్ని అక్కడ పడింది. స్తోత్రం కలుగునుగా. పేరు చెప్పట్లే, ఊరు చెప్పట్లే, కానీ ఖచ్చితంగా అది అందులో ఒకడు మారారు, 2 మారారు. కట్టుకథ చెప్పలేదను గట్టిగా చెప్తున్నా, నాకే నిజమే చెప్తున్నా, దేవుడు సాక్షిగా నిజమే చెప్తున్నా. దేవుడికి స్తోత్రం. ఒక్కడు మారాడు, 2 మారారు, 3 మారారు. ఈ దొంగోడు బ్యాచ్ తక్కువ అవుతుంది, జ్ఞానముత్యంలో ఉన్న సంఘం బ్యాచ్ పెరుగుతా ఉంది. చెప్పలు కొట్టగలిగా. మండిపోయేదాడు. ఎందుకని చెప్పక వాడి బలం తగ్గిపోతుంది. అది కాక మారినోడు అంటున్నాడు అంటే, ఇప్పుడు మేము ఏసీ నమ్ముకున్నాం, మారిపోయినా నువ్వు దొంగని అంటున్నాడు వీడు. ఇన్ని రోజులు 2 అర్థవంతం చేశారు. నా శిష్యుని తీసుకుపోయి నా శిష్యునితో నాకంటే బాగా కోపం వచ్చేసింది. ఏం చేద్దాం, డైరెక్ట్ దాడి చేయలేము. జ్ఞానముత్తయ్య గారు ప్రార్థన చేస్తున్న దెయ్యాల మంత్రాలు పోతుందని చచ్చిపోతాం, ఏముందో ఏమైనా దగ్గర అడుగు భయం. ఒక మాంత్రికుని తీసుకొచ్చాడు, 25,000 రూపాయలు ఇచ్చి ఒక మాంత్రికుని తీసుకొచ్చి వాడికి చెప్పేసాడు ఏంటంటే,
ఈ జ్ఞానముఖ్యం అనేవాడు భూమి మీద కనపడకూడదు, అయిపోవాలి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నీవు నా నాకు దిగులేలా నా యేసయ్యా. నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతియేలా. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నీవు నాతోనే ఉన్నావయ్యా, నాకు హల్లెలూయా. 10 మంది 12 మంది ప్రార్థనకు వస్తున్నారు. అప్పుడు మాకు ఎక్కువ లేదు. నేను పాస్టర్ డిసైడ్ చేసుకున్నాం. మా పిల్లలు అప్పుడు ఫాలో అవుతున్నారు, చిన్నపిల్లలు. సంఘ అభివృద్ధి కొరకు కీర్తన 2:8 రాయబడింది కదా, నన్ను అడుగుము, కొద్దిగా గట్టిగా చెప్పండి, నన్ను అడుగుము జనములను నీకు స్వాస్థ్యముగా ఇస్తానని చెప్పాడు దేవుడు. కాబట్టి మనం అడగాలి. ఆత్మ నీ ప్రభువారు కూడా అడగాలి. నూతన ఆత్మను నడిపించు ప్రభు అని అడగాలి. వెనుదిరిగిన వారిని నడిపించని అడగాలి. దేవుని అడగాలి. మీరు అడగనందున ఏమీ పొందలేకపోతున్నారు అన్నాడుగా యాకోబు 4:7 కదా. రైట్. ప్రార్థన చేస్తున్నాం. మీ ఇద్దరం డిసైడ్ చేసుకున్నాం ఏమనంటే, సంఘం పెద్దగా లేదు, దేవుడు ఇస్తే దేవుడు నడిపిస్తే తండ్రి ఒకరిని ఆకర్షించిన కానీ ఎవరు నా ఎదుగు రాడు. తండ్రి ఆకర్షించాలి, మన వంతు సువార్త చెప్పాలి, దేవుడు తీసుకురావాలి, ఎవడో ఒకరిని దేవుడు నడిపిస్తాడని మేము 3 దినాలు ప్రార్థన చేస్తా ఉన్నాం. స్తోత్రం కలుగును గాక. మేము ఉపాసం నుండి ప్రార్థన చేస్తున్నాం. వాడు మాకు మంత్రాలు చేస్తున్నాడు. వాడు మంత్రాలు చేసేది మాకు తెలియదు. 25,000 తీసుకొని వచ్చాడని చంపేయడానికి వాడు చేతపాటు చేస్తున్నాడు. అక్కడ మేము ఇక్కడ ప్రార్థన చేస్తున్నాం. వాడి మంత్రాలు తిరిగి వాడికి వెళ్తున్నాయి. చికాకు అవుతుంది. వాడు కొడుకు కూడా చిన్న మంత్రగాడు. వాడికి చెప్పాడట, వాడి చేతిలో ఏవో పెట్టాడు, మిరియాలు ధనియాలు ఏమో ఉంటాయి వాళ్ళని, ఆ కోడి రక్తం కుక్క రక్తం ఏదో పెట్టాడని. ఒకవేళ నేను కనుక కింద పడిపోతే నా మీద ఇవి చల్లురా, అప్పుడు నేను లేస్తానన్నాడు. వాడు మంత్రం చేసిందే మాకు తెలియదు. మేము మాత్రం ప్రార్థన చేస్తున్నాం, దేవా నా సంఘాన్ని దీవించయ్యా, సేవకు వచ్చేవయ్యా, సంపూర్ణ సేవ ఉన్నాం, మీ అయ్యగారిలాగా ఇంకేం పని లేదు, సేవ పని మీద ఉన్నాం, చూస్తే 10 మంది 12 మంది ఉన్నారు, సంఘం అయ్యా అని ప్రార్థన చేస్తున్నాం. వాడి మంత్రాలను తిరిగి వాడి మీద పడ్డాయి. వాడు 2 ఎద్దులు దొరుకుని వచ్చాడు. ఒకటి 50,000. మొదటి రోజు ఒక ఎద్దు తెచ్చిపోయింది. వీడు ఎంత కొనుక్కున్నాడు? డబ్బు లెక్క బాగా పెట్టుకున్నారు అక్కడ మీరు. అప్ప మా అమ్మకి చదువు రాదు, కానీ రూపాయి కాగితం, అప్పుడు రూపాయి కాగితం లేదు, రూపాయి కాగితం నుండి అప్పుడు 100 రూపాయలు ఉండే, దానికంటే పెద్ద కాగితాలు మా అమ్మ కాలంలో లేవు. 100 రూపాయల వరకు అన్ని లెక్క చెప్తుంది. కత్తిగా ఇచ్చిన కూడా అన్నింటి లెక్క కరెక్ట్ పెడుతుంది. చదువు రాదు కావా అంటే గుర్తుపడతాగా నాన్న. అట్లా మీరు వాక్యాలు కొన్ని చెప్పలేకపోయిన డబ్బు మాత్రం బాగా చేస్తారు. దేవుడు కొన్ని దీవించాడు. పరలోకమందు డబ్బు కలుగుతుంది కాకండి. వాడు కుదిరించుకుంది ఎంత? 25,000. ఎద్దు వచ్చింది ఎంత? 50,000. ఇప్పటికే 25 మైనస్ అయింది. తెల్లవారి 2వ ఎద్దు పోయింది. దేవునికి స్తోత్రం కలుగునుగా. దేవునికి స్తోత్రం కలుగునుగా. 3వ రోజు వాడు కొడుకు చెప్పాడు కదా, వాడు కూడా కూర్చున్నాడు అక్కడ. ఏదో వేసుకున్నారంట, ముగ్గేసుకుని కూర్చున్నారు. ఇక చేస్తున్నారు మొత్తానికి ఏదేదో. 3వ రోజు ఆ ముగ్గులోనే పడ్డాడు వాడు. స్తోత్రం కలుగునుగా. నేను పెడితే బాగుండనా? మరి అంత చదువుకున్నారు. 50,000 గట్టిగా చెప్పండి. వాడు లేదు, చల్లాడు. నాకు మంత్రాలు చేయమన్నాడు. ఊరు వెళ్ళాడు. వాడు ఊరు నుండి తిరిగి రాకముందే వీడు ఎద్దులు, ఆవులు, మిగతా వాటిని గుడిసే భార్య బిడ్డలు మొత్తం పట్టుకొని పారిపోయాడు. సండే స్కూల్ పిల్లలు ఉంటారు. సాతాను తోకముడి తింది, ఆహా పారిపోయినావు బాగుంటుంది. సాతాను ఏం చేశాడట? తోకం ముడిచిందంట. ఏమంట? పారిపోయాడట. స్తోత్రం కలుగును గాక. స్తోత్రం కలుగును గాక. స్తోత్రం కలుగును గాక. మీ ఎడల నాకంటే ఎక్కువ అద్భుతాలు జరుగును గాక.
మీ ఎడల నాకంటే ఎక్కువ దీవెనలు కలుగును గాక. మీకున్నటువంటి శత్రు సమస్య మంత్రమైన, అది దెయ్యమైన, అది రోగమైన, ఏమండి ప్రాణభయతుడు సమస్యలైన శక్తిమంతుడు, పరిశుద్ధుడు, నీతిమంతుడు దేవుడు మనవాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీచములేమో ఘనములేమో నీవు గుర్తించి ఘనమైన దేవుని వైపు నీవు నిలబడితే, దేవుడు ఘనమైన వాడు, దేవుడు గొప్పవాడు. కావుతున్నాడు, నిన్ను పడగొట్టజాలని ప్రాకారముగా నిలబెడతాను. ఇప్పుడు చదవండి. నిన్ను రక్షించుటకు, నిన్ను విడిపించుటకును నేను నీకు తోడై ఉందును. నేనే, నా దూతలు కాదు, నా పనివారు కాదు, నేనే. దేవుడే మనకి తోడుగా ఉంటాడట. స్తోత్రం కలుగును గాక. స్తోత్రం కలుగును గాక. స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు పాడిన పాట అదే. మళ్ళా పల్లవి పడుకుందాం. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు దిగులేలా యేసయ్యా. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా. హల్లెలూయా, హల్లెలూయా. అద్భుతాలు చేసే దేవునికి స్తోత్రము కలుగును గాక. ఆశ్చర్య కార్యములు చేసే దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన సంగమా, కట్టు కథలు చెప్పట్లేదండి. నిజంగా అల్పుడైన నాయుడులా దేవుడు చేసిన గొప్ప కార్యాలు, ఇర్మియా ఎడల దేవుడు చేసిన గొప్ప కార్యాలు, ఏలియా ఎడల దేవుడు చేసిన గొప్ప కార్యాలు. ఈ ప్రపంచంలో నేటికి క్రైస్తవ్యం నిలిచినదంటే క్రైస్తవులకు దేవుడు తోడై ఉండి వారిని కాపాడుతున్న విధానము. స్తోత్రం కలుగును గాక. వారిని కాపాడుతున్న విధానం, దేవుడే వారికి తోడై ఉండి సంఘాన్ని నడిపిస్తు. నా సంఘమును నేను కట్టుదును అన్నాడు మత్తయి సువార్త 16. దేవుడు కడుతున్నాడు, దేవుడు కార్యాలు చేస్తున్నాడు. ఈ రోజున ప్రియమైన సంఘమా, దేవుని బిడ్డలారా, నీవు దేవునికి మొదటి స్థానం ఇస్తే, ప్రతి విషయంలో దేవునికి మొదటి స్థానం ఇస్తే, దేవుణ్ణి ఘనముగా ఎంచితే, యెషయా గ్రంథంలో కదా అంటాడు 57వ అధ్యాయంలో, యెషయా గ్రంథం 50వ అధ్యాయంలో మహాగణుడును మహోన్నతుడు, చూడండి 57వ అధ్యాయం 15వ వచనం, మహాగణుడును, మహాగణుడు ఏది గణుడు?
దేవుడు గనుడా దెయ్యం గనుడా? ఎవరు మాట వింటున్నాం అప్పుడప్పుడు? దెయ్యం అంటది అలర్జీ అంటది, దెయ్యం అంటది బాగా తిన్నంత రాగు, దెయ్యం అంటది అడ్డదారిలో పోంటది, దెయ్యం అంటది మోసం చేయంటది. కాబట్టి దెయ్యానికి దేవుడు ఒక పేరు పెట్టాడు. ఎక్కడ? యోహాను సువార్త 10:10 దగ్గర దొంగతనమును హత్యను నాశనమును చేయటకు తప్ప మరి దేనికి రాడు. చదవండి ఒకసారి యోహాను సువార్త 10:10. అయితే రాత్రి యోహాను 10:10 దొంగతనమును ఎవరి గురించి చెప్తున్నాడు ఈ మాట? సాతాను గురించి చెప్తున్నాడు. దొంగతనమును హత్యను నాశనమును చేయటకు వచ్చును గాని మరి దేనికి రాడు. అక్కడ సాతాను గురించి చెప్తున్నాడు. సాతాను దొంగ, వాడు హంతకుడు, వాడు నాశనం చేసేవాడు. దేవుడు గనుడు. ఎందుకు గనుడయ్యాడంటే ఆయన జీవమించేవాడు, ఆయన మేలు చేసేవాడు, ఆయన అద్భుతం చేసేవాడు, ఆయన ఆశ్చర్యకార్యం చేసేవాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ రోజున ఈ రెండు మాటల దగ్గరనే మన ఆత్మీయ జీవితంలో ఉంది గొప్ప ఆశీర్వాదం ఉంది, గొప్ప దీవెన ఉంది. నువ్వు దేవుణ్ణి ఘనముగా ఎంచగలిగితే, ప్రతి విషయంలో దేవుణ్ణి ఘనముగా ఎంచగలిగితే, దేవుణ్ణి గొప్పగా చూడగలిగితే, ఇక్కడ ఇర్మియా గారు చెప్పిన మాటలు ఆత్మీయంగా మన ఇంట్లో కూడా నెరవేరుతాయి. పడగొట్టజాలని ప్రాకారంగా నిన్ను శక్తివంతంగా దేవుడు తయారు చేస్తాడు. హల్లెలూయా. దేవుడిని గొప్పగా ఎంచి జీవిస్తా ఉంటే దేవుడే నీకు తోడుగా ఉంటాడు. దేవుడే నీకు తోడుగా ఉంటాడు. దేవుడు నీ ఉంటే నాకు చాలా వేసే అనే పాటలో ఎన్ని బాధలున్నాను, ఇబ్బందులైనను, బ్రతుకున్నావా తగిలినా, కడలి అలైనా. ఎందుకని? చుట్టూ పరిస్థితులు తారుమారుగా ఉండొచ్చు, కానీ అన్నిటినీ స్వాధీనపరుచుకొని భద్రపరచగలిగిన దేవుడు మనతోనే ఉంటే ఇంకా దేనికండి భయం? స్తోత్రం కలుగును గాక. స్తోత్రం కలుగును గాక. పరిస్థితుల మీద ఆధారపడి కార్యాలు చేసేవాడు కాదు దేవుడు. నీ పరిస్థితి ఏదైనా కంట్రోల్ చేయగలిగిన వాడే దేవుడు. స్తోత్రం కలుగును గాక. స్తోత్రం కలుగును గాక. స్తోత్రం కలుగును గాక. చూడండి ఒక మాట, దేవుడు గనుడు అన్నాడు కదా. మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయం 42వ వచనం చూడండి. త్వరగా వెళ్దాం. మొదటి రాజులు 8:42. నీ ఘనమైన నామము, ఘనమైన నామం. నా ముగింపు సమయం సమీపిస్తావు, వాక్య ముగింపు సమయం కాబట్టి కొంచెం త్వరగా వెళ్తున్నాను. గనుడు దేవుడు. స్తోత్రం కలుగును గాక. ఎవరండి గనుడు? దేవుడు. సాతానికుడు గనుడు కాడు. వాడు మేకపోతుగా మీరు కనపరుస్తాడు కానీ సాతానికుడు గనుడు కాదు. సాతాను మాట విన్నామా ఆగమైపోతాం, వాడైపోతాం. ఎక్కడైనా చూడండి, సాతాను ఆ వ్యక్తుల దగ్గరకు రాకముందు ఆ వ్యక్తుల జీవితాలు బాగానే ఉన్నాయి. ఆదాము ప్రశాంతంగా ఉన్నారు, చక్కగా డ్యూట్ పాడుకుంటున్నారు కదా. భార్య భర్తల మధ్య సరదాలు, సరసాలు, సంతోషాలు ఉంటాయి కదా. ఉంటే ఉండవా? మాకేం తెలుసండి, మా పెళ్లి కార్యక్రమం. ఆదాము అదేనాడు కదా, ఇది నరునిలో నుండి తీయబడింది కనుక దేవుడేమో హవ్వాని పేరు పెడితే మరి ఆదాము కొత్త పేరు పెట్టాడేంటి? నారినా హవ్వనా? ఏమంటే ఇంట్లో కూడా భార్యకి అసలు పేరు వేరే ఉంటది, భర్త పెట్టే పేరు కూడా ఒకటి ఉంటది. బంగారము, వెండి, వజ్రం, ఊచి గీచి ఏదో ఉంటది కదా. ఉండదా? ఉంటది. దేవుడు హవ్వ అన్నాడు, ఆదాము ఏమంటున్నాడు? ఆదాము అసలు ఏమనాలి? హవ్వ అనాలి. మరి నాది అంటే ఏంటి? భార్య కదా. అలా వచ్చేస్తుంది నీకు సరసం. ఏమండి? సరదాగా పిలుచుకుంటున్నాడు, సంతోషంగా ఉన్నారు. నాలో నుండి తీయబడింది, నా మనిషి నాది అంటున్నాడు. కళ్ళు గుంటే ఎవడికి వీళ్ళ సరదాని సంతోషాన్ని తట్టుకోలేకపోయాడు. ఎవడాడు? సాధారణ వాడు వచ్చాడు అంతే.
కథ నెపములు స్టార్ట్ అయ్యాయి, నేరాలు స్టార్ట్ అయ్యాయి. నీ వల్లనే నా మాట వింటే ఎప్పుడో బాగుపడేది. ముసలమ్మ అంటుంది, మంచమ్మ ముసలమ్మ. చావు గంతకు వచ్చినా కూడా వారి పోరాటం పోవట్లేదు. ఆదాము బాగానే ఉన్నారు, అపవాది వచ్చాడు, వారి ఆత్మీయతను వారి సంతోషాన్ని చేశాడు. దావీదు బాగానే ఉన్నాడు, దావీదు దగ్గర కూడా ఒకసారి వచ్చాడు సాతాను. మార్గస్తుల్లా కూడా వచ్చాడట. వాడు వచ్చి వెళ్ళిన తర్వాత ఇంట్లో 5 మంటలేదు. నమ్మకస్తులైన ఉరియాన్ని చంపించడానికి కారణం సాతాను. దావీదు మనసులో ప్రేరేపించాడు. నమ్మకస్తుడు, నీతిమంతుడు, యథార్థవంతుడు, రాజ్య క్షేమం కోరి పోరాడే సైనికుడు వాడిని చంపించినట్టు చేశాడు. దావీదు దగ్గర ధర్మశాస్త్రం లేదా? ధర్మశాస్త్రం నాకు ఎంతో ప్రియమైనది, నీ ఆజ్ఞ నాకు ఎంతో ప్రియమైనది. వీటన్నిటిని మర్చిపెట్టట్టు చేశాడు, మాయ చేశాడు. నరహత్య చేయకూడదు అనేటువంటి పదాజ్ఞలో ఒక ఆజ్ఞను మీరినట్టు చేశాడు దావీదు. ఆ ఒక్క ఆజ్ఞ అతిక్రమం, నరహత్యకు బదులు ఏమండి 5 నరహత్యలు జరిగాయి ఇంట్లో. సాతాను రాకముందు ప్రశాంతంగా ఉంది దావీదు జీవితం. సాతాను రాకముందు ప్రశాంతంగా ఉంది దావీదు కుటుంబం. సాతాను రాకముందు ప్రశాంతంగా ఉంటారు ఎక్కడ చూసినా. అపవాదం వచ్చాడా? ఇంతకు చెప్పుకున్న మార్క్స్ 5వ అధ్యాయంలో సేనా చేయబట్టిన వాడు సాతాను వచ్చిన తర్వాత ఏమైనాడు? వస్త్రాలు రాళ్ళు పట్టుకుంటున్నాడు, గాలి చేసుకుంటున్నాడు, ఊరిని విడిచి సమాధంలో ఉంటున్నాడు. దెయ్యం పట్టిందా వాడు కుదురు ఉంటాడు అంతే. ఏదో ఒక పాపానికి బానిసైపోతాడు. దేవుడు పాపాల నుండి విడిపించి, శాపాల నుండి విడిపించి, కన్నీల నుండి విడిపించి, ఎవరిని కష్టాల నుండి విడిపించి ప్రశాంతత, సమాధానం, నెమ్మదించేవాడు దేవుడు. ఇప్పుడు చెప్పండి, దేవుడు గొప్పవాడా సాతాను గొప్పదా? ఇర్మియా ఏమంటున్నాడు? ఏది ఘనమో ఏది నీచమో నువ్వు గుర్తుపట్టి నా తట్టు తిరిగిన ఎడల. అప్పుడప్పుడు సంఘ బిడ్డలు కూడా నీచమైన సాతాను మాట వినడానికి కరీంనగర్ వెళ్ళారు. అక్కడ ఒక సంఘంలో వాక్యం చెప్పడానికి వెళ్ళారు. సంఘం పేరు చెప్పను, పాస్టర్ గారి పేరు కూడా చెప్పను. మీరు రికార్డు చెప్పని చెప్పేవారు. స్తోత్రం చెప్పండి. నేను ఇక్కడికి నాకు తెలిసి ఒక 4-5 సార్లు వచ్చినట్టుంది. కరెక్ట్ గుర్తు దగ్గర 5 సార్లు. అయితే అక్కడికి ఎక్కువ సార్లు వెళ్ళారు. అక్కడికి వెళ్ళినప్పుడు రెండోది ఆ పాస్టర్ గారు నాకు బాగా ఫ్రెండ్. ఆయనకు నేను బైబిల్ క్లాస్ చెప్తానని చెప్పాను కదా, ఆయన కూడా నేను బైబిల్ క్లాస్ చెప్పాను. అక్కడ బైబిల్ క్లాస్ చెప్తున్నప్పుడు వెళ్ళినప్పుడు ఒక చిన్న పిల్లవాడు ఉన్నాడు. వాడు పేరు కాస్త పెద్దోడే. చర్చే దానికాని అంటాడు. ఆ రోజు చెప్పాను, మేము కరెక్ట్ ప్రేయర్కి వెళ్ళాము. ఆ అబ్బాయి చర్చికి రావట్లేదు అన్న అంటున్నాను. నా భాష గారు అన్న, దాన్ని కూడా 1 సంవత్సరం చిన్న అన్న ఒకసారి వాళ్ళ ఇంటిని దర్శించవద్దా అని అంటే ప్రేయర్కి ముందు వెళ్ళాము. వెళ్ళి చూస్తే తమ్ముడు మొత్తం జబ్బలు ధరుస్తున్నాడు, మీసాలు తిప్పుతున్నాడు. మొత్తం 10 మంది పిల్లగాళ్ళు ఉన్నారు. అంతగా 17-18 సంవత్సరాలు ఉంటారు. ప్రతిలాడుతున్నాను గత పట్టారు. బాబు మాట సైతం దూరిందిరా నీ లోపల, దేవుని మాట ఇంద్రా, నువ్వు ఇలా పోరాటానికి వెళ్ళకరా. వాడు క్రికెట్ బ్యాట్లు, రాడ్లు ఇవన్నీ తయారు చేస్తున్నాడు. నాకెందుకో ప్రేరేపణ కలుగుతుందిరా బాబు, ఈ రోజు నువ్వు వెళ్ళే స్థలంలో చెత్తగా తన్నులు తిని రక్తం కప్పుకొని వస్తారా మీరు అన్నాను. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రార్థన జరుగుతా ఉంది. మెసేజ్ చెప్తా ఉన్నారు. ఆ సంఘంలో వాళ్ళ అమ్మ, తమ్ముడు వాళ్ళు ఉన్నారు. ఫోన్ వచ్చింది. ఏమంటే ఈ వెళ్ళిన ఈ 10-12 మందిని వాళ్ళు కొట్టి పడేశారు. రక్తాలు కాలిపోయినాయి, ఎక్కడ కాలేజీ తిరిగిపోయి గాయాలైపోయినాయి. హాస్పిటల్ పడేశారు. మళ్ళీ హాస్పిటల్ వెళ్ళాను. ఎందుకంటే వాడు ఇంత పచ్చగానే చెప్తున్నాను. హాస్పిటల్ వెళ్ళాను. ఇప్పటికి కూడా ఏమంటాడంటే నీ ముందు పూజ ఏమైనా చేస్తావు అన్న, నీ కన్ఫ్యూజ్ పెడతాను. నీ నోటి నుండి నాకు మేలు కలిగే మాట ఏదంటే పలుకు కానీ నేను తప్పు చేసిన కీడు జరిగిద్దని మాత్రం చెప్పకుండా అంటున్నాడు. ఒరుకు పడదానికి. స్తోత్రం కలుగును గాక. వాడికి చెడ్డ ఆలోచన రానంత సమయం బాగానే ఉన్నాడు. ఎప్పుడైతే ఎదుటివాడిని కొట్టాలి, తిట్టాలి, వాడిని గాయపరచాలి, వాడిని కాలు నిలగొట్టాలనుకుని ఆ సాతాను ప్రేరేపణ ఇచ్చాడో దేవుడు వీరి కాలు నిలగొట్టేశాడు. దేవుడు గొప్పవాడా, సాతాను గొప్పవాడా? ఇర్మియాతో అంటున్నాడు,
అంటున్నాడు, ఇర్మియా ఏది ఘనమైనదో గుర్తుపట్టు, ఆ ఘనమైన దాని పక్కన నిలబడు. చెరసాలలో ఉన్న దాని పక్కన నిలబడు, కష్టాల్లో ఉన్న ఘనమైన పక్కన నిలబడు, అప్పుల్లో ఉన్న ఘనమైన పక్కన నిలబడు, పేదరికంలో ఉన్న ఘనమైన పక్కన నిలబడు, సమస్యలో ఉన్న, పేదరికంలో ఉన్న, రోగాల్లో ఉన్న, తెగులో ఉన్న ఘనము పక్కన నిలబడు. అద్భుతం చూస్తావు నీ జీవితంలో. నేను తోడై ఉంటాను, నేను తోడై ఉంటాను. ఈ రోజుల్లో చాలా మందికి తెలియట్లేదు, చాలా మంది అర్థం చేసుకోలేకపోతే ప్రస్తుత పరిస్థితులే చూస్తున్నారు, ప్రస్తుత కాలాన్ని చూస్తున్నారు, ప్రస్తుతం ఏది లాభమో చూస్తున్నారు. ఆ ధనవంతుడు పారిపోయినట్టు. ఏమండి ప్రియమైన సంగమా, దేవుని బిడ్డలారా, దేవుడు ఘనుడు, ఆయన నామము కూడా ఘనమైనది. హల్లెలూయా, హల్లెలూయా. పాతకాలం ఒక పాట ఉంది కదా, యెహోవా నీ నామము ఎంతో ఘనమైనది, ఎంతో దేవుడు గనుడు, ఆయన నామం ఘనమైనది. ప్రపంచవ్యాప్తంగా దరిదాపు కుడి ఎడమ 800 కోట్ల మంది ప్రజలు ఉన్నారట. దానిలో సగం మంది 400 కోట్ల మంది ప్రభువును నమ్మిన భక్తులు ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా. ఆయన నామం ఘనముగా పూజింపబడుతున్నది, స్తోత్రం కలుగునుగాక. ఆయన నామం హెచ్చింపబడుతున్నది, స్తోత్రం కలుగునుగాక. ఈ నామముల కంటే పైనామం లాగున్నది. హల్లెలూయా. మన భారతదేశంలో గొప్ప ఆయన ఉన్నాడు, ఆయన పేరు చెప్పను. ఆయన అనుకున్నాడంట, జీవితంలో లైఫ్ లాంగ్ చనిపోయే వరకు ఒక్కసారి కూడా ఈ బైబిల్ ముట్టుకోదనుకున్నాడు. అనుకున్నాడు గొప్ప ఆయన, ముట్టుకోదనుకున్నాడు. అమెరికా వెళితే అమెరికా ప్రెసిడెంట్ ఆ బైబిల్ తీసి ఏ చేతిలో పెట్టాడు, తెలుసు కదా మీకు. నాకు ఒక్క సాక్ష్యం మిగిలింది, అబద్ధం చెప్పట్లేదు. ఏమండి అప్పుడు అంటున్నాడు, ఏమంటున్నాడంటే, ఇది నేను అంటుకోవద్దు ముట్టుకోవద్దు అనుకున్నాను, దీన్ని పట్టుకోవాల్సి వచ్చింది, దీనిలో ఉన్న గొప్పతనం గురించి మాట్లాడాల్సి వచ్చింది అన్నాడు ఆయన. స్తోత్రం కలుగునుగాక. ఎంత గొప్పదంటే, ఆయన అనుకున్నాడంటే ఎటువంటి వాడినైనా వాక్యం వినేటట్టు చేయగలడు, వాక్యం నమ్మేటట్టు చేయగలడు, ఏమండి వాక్యాన్ని వెంబడించేటట్టు చేయగలడు. స్తోత్రం కలుగునుగాక. దానికి బలవంత పెట్టడం ఇష్టం లేక మన స్వేచ్ఛ గిట్స్ పెట్టాడు. ఒక క్రైస్తవుడు కాని ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు. ఈ క్రైస్తవుడు కాని ఫ్రెండ్ చెప్తున్నాడు ఏమనంటే, దేవుని మాటలు వినరా, నిత్య జీవురా, దీవెన ఆశీర్వాదం. నేను లైఫ్లో వినను, ఆ వినను అన్నోని ఇంటి పక్కనే ఎవరో పాస్టర్ గారు ప్రేరేపించబడి మీటింగ్ పెట్టాడు, పెద్ద బాక్స్ పెట్టాడు. స్తోత్రం కలుగుతుంది. కోపం వచ్చి బాధ వచ్చి 2 చెవుల్లో వేలు పెట్టుకున్నాడు. వినను అంటున్నాడు. అప్పుడే ఒక చిన్న ఈగని తీసుకొచ్చి ముక్కు దగ్గర పెట్టాడు దేవుడు. ఎన్నిసార్లు ఊపినా ఆ ఈగ మాత్రం, ఆ ఈగ నిలబట్టాలి. ఇప్పుడు ఏం చేయాలి? చేయి తీయాలి. స్తోత్రం కలుగునుగాక. ఆ ఈగను పట్టుకొచ్చింది ఎవరు? స్తోత్రం కలుగునుగాక. ఐగుప్తులో ఈగల మోత మోపించింది ఎవరు? స్తోత్రం కలుగునుగాక. నా సైన్యమైన దోమలు తీసుకొస్తానన్నాడు. దేవుని సైన్యం అంటారు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుడు గొప్పవాడు, ఆయన నామం కూడా ప్రకటించబడుతుంది. ఎక్కడ వెళ్ళినా ఆయన నామం ప్రకటించబడుతుంది. 3వది చూడండి, దేవుని కార్యాలు గొప్పవి. దానియేలు గ్రంథం 4:3 వచ్చిన త్వరగా వెళ్దాం. దానియేలు 4:3. ఆయన సూచక క్రియలు ఎంతో బ్రహ్మాండమైనవి. దేవుని కార్యాలంతా ఎంతో బ్రహ్మాండమైనవి.
కలుగును గాక. చెప్పండి, స్తోత్రం కలుగును గాక. అక్కడక్కడ నరమాంస భక్షకులు అంటారు, తెలుసు కదండి, మనుషులను తినే మనుషులు. వినారా? అక్కడ ఉన్నారా? కొంతమంది కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తున్నారు, దేవుడు వారిని దీవించును గాక. నరమాంస భక్షకులు ఆఫ్రికా ఖండంలో ఎక్కువ ఉన్నారు. ఈ ఆఫ్రికా ఖండంలో నరమాంస భక్షకుల దగ్గరికి ఏగారు లాంటి వారు, నాలాంటి వారు ఎంతో వెళ్ళి సువార్త చెప్తే యేసును నమ్మకుండా వాళ్ళు వీళ్ళని చంపేసి ఈ అయ్యగారుని, సువార్థికుల్ని, చాలా మంది క్రైస్తువులు తినేశారు. వాళ్ళు వండుకొని తినేశారు. అయినా కూడా తెగించి వాళ్ళు మారాలి, నిత్య నాశనానికి పోకూడదు, వాళ్ళు రక్షణ పొందాలని ఎంతో మంది మిషనరీలు వెళ్ళి 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 వాక్యం చెప్పారు. వాళ్ళు మారు మనసు పొందారు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ మారు మనసు పొందిన ప్రాంతానికి ఒకడు నాస్తికుడు, అంటే దేవుడే లేడు అనే వాడు వెళ్ళాడు. వాడు వెళ్ళి వాడు మీటింగ్ పెట్టాడు. వాడు మీటింగ్ పెట్టి ఎవరంటే, కొంతమంది క్రైస్తవులు వస్తారు, దేవుడు ఉన్నాడని చెప్తారు, మీరు నమ్మొద్దు అని చెప్పాడు. అప్పుడు ఆ క్రైస్తవుల్లో ఒకడు ఈ నాస్తికుని తీసుకొని, నీకు ఒక ప్రాంతం చూపిస్తారా తీసుకెళ్ళాడు. ఒక కొండ ప్రాంతానికి తీసుకెళ్లి ఒక ఎత్తు ప్రాంతంలో నిలబడి ఆ లోయలో చూపించాడు. అక్కడ చూడండి, అక్కడ 1000 మంది అస్థి పంజరాలు ఉన్నాయి. 1000 మంది. అవి ఎందుకు చూపించావు అన్నాడు. అంటే ఈ క్రైస్తవుడు చెప్పాడు, మేము ఇంతకు ముందు మనుషుల్ని తినేవాళ్ళవి, అవన్నీ కూడా క్రైస్తవుల అస్థిపంజరాలు, వాళ్ళు వచ్చి దేవుడు ఉన్నాడు నమ్మండి అని చెప్తే వాళ్ళని తినేసి ఎముకలకి ఇక్కడ పడేసాం. ఇప్పుడు దేవుడు ఉన్నాడని సత్యం తెలుసుకున్నాము కాబట్టి ఇప్పుడు క్రైస్తవులు అయ్యాము. మేము క్రైస్తవులుగా ఉండడం మంచిదా, దేవుడు లేడని చెప్పే వ్యాఖ్యలో ఉండడం మంచిదా అని వాడిని అడిగాడట. దేవుడు ఉన్నాడంటేనే వీడు బ్రతికి బయటకు వస్తాడు, దేవుడు లేడంటే మీ అస్థిపంజరం కూడా అక్కడ. అప్పుడు వాడు అన్నదట, మీరు నమ్మినా నమ్మకపోయినా మీకు దేవుడు ఉన్నాడు. దేవుడి గొప్ప కార్యాలు ఎంతటి అంటే, కఠిన బండబారిన హృదయాలను కూడా దేవుడు వేశ్యను మార్చిన వాడాయన, వ్యభిచారణ మార్చిన వాడాయన, దొంగలను, చోర్పురం దొంగ ఎవరండి? సుధాకర్ గారు. ఆయన మా దగ్గర తీసుకొచ్చారు, 2-3 సార్లు ఇచ్చారు. ఆయన దగ్గరికి వెళ్ళాను, ఆయనతో పాటు బెంగళూరు, కేరళ ఇవన్నీ తిరిగి వచ్చాను. మామూలు గజ దొంగగా ఇంట బంగారం దొంగతనం చేసేవారు. 16 రాష్ట్రాల్లో దొంగతనాలు జరిగాయి. ఆయన కాల్చారు, బుల్లెట్లు బాడీలో పడి బయటకు వచ్చాయి, అయినా మారలేదు. ఒక విశ్వాసి, LEF లెవెన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్ విశ్వాసి సువార్త చెప్పాడు. నువ్వు చట్టాన్ని తప్పించుకోవచ్చు, మనుషులు తప్పించుకోవచ్చు, ఒక రోజున దేవుణ్ణి తప్పించుకోలేవు. ప్రతి పాపానికి శిక్ష పడితే ఆ రోజున భయమైందండి. స్తోత్రం కలుగును గాక. స్తోత్రం కలుగును గాక. యేసుని చేరా నా జీవితము మారిపోయెను, యేసుని చేరా నా జీవితము మారిపోయెను. ఎవరేమన్నా నన్ను పడుకుంటా, యేసుని జగతించును. కోట్ల రూపాయలు ఆస్తి పేదలకు పంచిపెట్టి రోడ్డు ప్రక్కన అక్కడక్కడ పాత పట్ల ఉంటుంది చూసారా, 20 రూపాయల చొక్క, 10 రూపాయల చొక్క, 50 రూపాయల కోటు అవి వేసుకుని డబ్బు మీద విరక్తి వచ్చింది, ఈ లోకం మీద విరక్తి వచ్చింది. నా దగ్గర పిలిచినప్పుడు, ఫోన్ చేసినప్పుడు అడిగాను, అయ్యా నేను ఇల్లు వచ్చిన ప్రారంభం 99-2000 టైంలో, అయ్యా మీరు ఏం తీసుకుంటారు, కానుక ఏం తీసుకుంటారు? బిజీగా తిరుగుతున్నాడు అప్పుడు ఆయన, డేట్స్ దొరకట్లేదు. అంటే ఆయన అన్నాడు, ప్రార్థన చేసి దేవుడు ప్రేరేపించినంత ఇవ్వండి అన్నాడు ఆయన. డబ్బు మీద విరక్తి వచ్చింది, బంగారంలో పరుచుకొని బంగారం మీద పడుకున్నాడు, డబ్బుల కట్టలు పరిచి డబ్బుల కట్ట మీద పడుకున్నాడు. ప్రార్థన చేసి దేవుడు ప్రేరేపించినంత రూపాయి ఇవ్వగలిగిపోయా. అయ్యా ఏం తిన్నారు, మీకేం భోజనం పెట్టాలండి, చికెనా మటనా ఏం తేవాలి? మరి సేవకు కొన్ని అడుగుతారు కదా, నాకు ఏసీ కావాలండి, నాకు అది కావాలండి, ఇది కావాలి.
ఏం కావాలి మరి? బిజీగా తిరుగుతున్నాడు ఆయన. ఆయన అన్నాడు, అయ్యా ఒక పప్పుచారు, ఒక ఉడకబెట్టిన కోడిగుడు, ఈ రెండు చాలా, దీనికి మించింది నీకేమైనా చేతనైతే నువ్వు చెయ్యి. దేవుని ఆశ్చర్య కార్యాలు అంటే డబ్బులు రావడం, డబ్బులు పోవడమే కాదు. కఠిన బండబారిన మూర్ఖులను, అవివేకులను, దొంగలను, వేశ్యలను మార్చాడు ఆయన. స్తోత్రం కలుగును గాక, స్తోత్రం కలుగును గాక, స్తోత్రం కలుగును గాక. మంచోలను పాపులుగా మారుస్తున్నాడు సాతాను. మంచోలను ఆజ్ఞాతిక్రమం చేసినట్టు మారుస్తున్నాడు సాతాను. సాతాను ప్రేరేపించి దావీదును తప్పు చేయించాడు. సాతాను ప్రేరేపించి ఆదాము వాళ్ళు తప్పు చేయించాడు. సాతాను ప్రేరేపించి ఇస్కరియోతు యూదాను యేసుప్రభు నమ్ముకునేటట్టు చేశాడు. ఎవరు ఘనము, ఎవరు నీచము? గనుడు మన దేవుడు. స్తోత్రం కలుగును గాక. నీచుడు సాతాను. సాతాను ప్రేరేపణకు ఎప్పుడు లొంగకండి. సాతాను మాటకు ఎప్పుడు లొంగకండి. అన్య సభ్యులను బాగా ఉన్నారు. అపోస్తలుల పాదాల దగ్గర ధనం పెడుతున్నారట. అందరూ కలిగినంత సమిష్టిగా ఉంచుకుంటున్నారట. అపోస్తలుల దగ్గర తర్వాత ఇప్పుడు టైం లేదు. సాతాను ప్రేరేపించాడట. అయ్యగారితో అబద్ధం మాట్లాడేటట్టు చేశాడట. అబద్ధం మాట్లాడే భార్య భర్తలు పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు అపవాది మిమ్మును ఎందుకు ప్రేరేపించాడు? సాతాను ఎప్పుడైనా చెడుకు ప్రేరేపిస్తాడు. సాతాను ఎప్పుడైనా మోసానికి ప్రేరేపిస్తాడు. సాతాను ఎప్పుడైనా పాపానికి ప్రేరేపిస్తాడు. దేవుడు మంచివాడు. స్తోత్రం కలుగును గాక. రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు. రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు. ఆయన బండి ట్యాంకులో కొట్టేయకుండా ఒక 20 లీటర్ల క్యాన్లో పెట్రోల్ పడుతున్నాడు డీజిల్గా. షాక్ కూడా లేదు వాళ్ళకి. ఆయన నన్ను చూడలే కానీ కొంత దూరం నేను చూశాను. ఏం జరుగుతుందమ్మా, నా మనస్సు అనిపిస్తుంది అలాగా. ఈ పెట్రోల్ ఇంత అవసరం లేదు, ఏదో ప్రమాదానికి దారి. దేవుడు అప్పుడప్పుడు సేవకులను, మంచి ఆత్మీయ బిడ్డలను, విశ్వాసం కూడా ప్రేరేపిస్తాడు. హల్లెలూయా. అలా కలిగింది ప్రేరేపణ. వెంటనే బండి స్టార్ట్ చేసుకొని ఆయన దగ్గరికి వెళ్ళారు. ఆయన దగ్గరికి వెళ్ళి, రా, విజయవాడ గొల్లపల్లి మోజేష్ చౌదరి గారు మౌబాద్లో మీటింగ్ పెట్టాడు. ఆ మీటింగ్ పెడితే ఆయన శిష్యుడు అక్కడ ఉన్నాడు. ఆయన ఫోన్ చేశాడు, ఫ్రెండే నాకు, అయ్యగారు మీటింగ్ ఉంది రండి, మా అయ్యగారు వస్తున్నారు. నేను చెప్పడానే కాదు, వింటాను కూడా వెళ్తాను అప్పుడు. ఆ మీటింగ్ వెళ్దాం అనుకున్నాను. అంత నేను కనపడ్డాడు. నేను వెళ్ళి అడిగాను, పెట్రోల్ దేనికంటే చెప్పట్లేదు, అసలు చెప్పట్లేదు. కానీ ముఖంలో మార్పు కనపడుతుంది, ఎప్పుడున్నట్టుగా లేదు. ఏమేమి నీ ముఖం ఎప్పుడున్నట్టు లేదని ఉంది కదా? లేదు లేదు, తేడా ఉంది. సరే, ఏది స్నేహితుడు కాబట్టి బలంతో పెడుతున్నాను, చేయబట్టుకొని, నువ్వు నాతో ఈరోజు మీటింగ్కి రావాల్సిందే తప్పకుండా అని. ఆ పెట్రోల్ క్యాన్ మా ఇంట్లో పెట్టాడు. వచ్చిన బైక్, అప్పుడు బైక్ ఎక్కాడు. భోపాల్ మీటింగ్కి వెళ్ళాం. 35 కిలోమీటర్లు ఉంది. 35 కిలోమీటర్ మీటింగ్కి వెళ్ళాం. మీటింగ్ అయిపోయింది. రిటర్న్ వచ్చినప్పుడు బండి నేను నడుపుతున్నాను, కూర్చున్నాడు. గట్టిగా నవ్వుతున్నాడు ఆయన. సూత్రం కలుగునుగా, సూత్రం కలుగునుగా. ఏం జరిగిందో చెప్పాలంటే మన మీటింగ్ పిలవాలా అని చెప్పను, ఇప్పుడు చెప్పేస్తాను. గట్టిగా నవ్వుతున్నాడు. ఎందుకైనా నవ్వుతున్నావు? ఏమైంది? స్నేహితుల మధ్యలో పెద్ద మాటలు అంత సింపుల్ ఉంటాయి కదా. ఏమైందా నీకు అని అంటే, ఈరోజు దేవుడే నన్ను ఒక పెద్ద నష్టం చేయకుండా ఆఫ్ చేశాడు. ఏం నష్టం అంటే, ఈయన పాలముతారు. ఈ పాలమైన డబ్బులు ఒక 50,000 ఆయన సన్సెట్ మీద పెట్టి దానికి ఒక క్లాత్ కప్పాడు. కొంతమంది డబ్బులు విచిత్రంగా దాచిపెడతా ఉంటారు. చీపురు గట్టల్లో, చెప్పుల కింద, తలదిండిలో, కారం డబ్బాలో, ఏమండి దగ్గర చీర మడతల్లో ఎక్కడ కూడా పెడతా ఉంటారు. అలా అక్కడ పెట్టడం వాళ్ళ వదిలి చూసి ఆ డబ్బు తీసేసుకుని తెల్లవారి వాళ్ళ అన్నయ్య తీసుకుని వెళ్ళి ఆటో కొనుక్కొని వచ్చారు. తర్వాత
ఈయన డౌట్ వచ్చింది వాళ్ళ అన్నయ్య ఈయన చాలా కూడా డబ్బులు అడుగుతున్నాడు అక్కడ ఇప్పించండి. డబ్బులు ఎక్కడ తెచ్చామంటే చెప్పట్లేదు, డౌట్ వచ్చింది. వాళ్ళ ఆయన గట్టి నిలదీశాడు. నిలదీసి బిడ్డపై ప్రమాణం చేయి అది ఇది అని అంటే, ఒరే వదిన పొట్టలు తిట్టగా వదిలిట్టు చేసిందని డబ్బులు పట్టుకొచ్చింది అని వాళ్ళ అన్నయ్య చెప్పాడు. ఈయన ఏమనుకున్నాడు తెలుసా? మా వదిన్ని దేవుడు మంచి చేస్తాడు. మనం దేవుని వైపు తిరిగితే మనల్ని వాడుకుంటాడు మంచి చేయడానికి. స్తోత్రం కలుగును గాక. వ్యవసాయం చేసి ఇద్దరు భార్య భర్తలు ఉన్నారు. మా చర్చికి వస్తారు. అప్పులు ఎక్కువైపోయినాయి, పంటలు బాగా కష్టపోయారు. మధ్యాహ్నం 2 గంటలకు, మధ్యాహ్నం 1 గంట భోజనం చేశాను. అలా మంచంలో పడుకున్నాను. స్తోత్రం నాయన, స్తోత్రం నాయన ప్రార్థన చేస్తాను. ఒక ప్రేరేపణ వస్తుంది. 12 కిలోమీటర్ల దూరం వాళ్ళకి ఉంది. సైకిల్ నాకప్పుడు పరుగున వెళ్ళి ఉంటున్నాడు అక్కడికి. ఏంట్రా మధ్యాహ్నం 2 గంటలకి అందరు పొలాలకు వెళ్తారు, ఎవరున్నారు పల్లెటూరు, 12 కిలోమీటర్ సైకిల్ తొక్కుని వెళ్ళాలి. ఏంటప్పా ఇది? ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు బలంగా ఒత్తిడి చేస్తున్నాడు. నేను వెళ్ళేసరికి ఆ తలుపు లోపల బేడం పెట్టలేదు, 2 రెక్కలు అలా దగ్గర పెట్టుకునే ఒక అందమ సందు ఉన్నది. పిలిచాను, అక్కడ వాళ్ళ పేరు పెట్టి పిలిచాను. ఇక్కడ మీ పేరు పెట్టి పిలవ నేను. స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే మేము విషయం తాగేది ప్రపంచానికి తెలియజేసాడు యూట్యూబ్ లో పెట్టి. అది ఆ డోర్ అలా గట్టిగా ఎంతసేపు పిలిచినా పలకట్లేదు. ఎవరున్నారప్ప ఇంట్లో? డోర్ అలా టచ్ చేశారు. వాళ్ళు 2 చేతుల్లో గ్లాసులు ఉన్నాయి. ఆ గ్లాసులో నల్లగా థమ్సప్ ఉన్నట్టుంది. నేనంటున్నాను భార్య భర్తలు డోర్ దగ్గర పెట్టుకొని ఎవరైనా వస్తారేమో, సీక్రెట్ తాగుతున్నారు అని. పర్లేదు తాగండి తాగండి అంటున్నాను. కానీ ఆ గ్లాసులో ఉన్నది విషయం. నాకు తెలియదు. తాగండి తాగండి అని చెప్పి నేను ఒక 5 అడుగులు వెనక్కి వేసి వాళ్ళే బయటకు వస్తారు అని బయట బయలు పట్టుకుని నిలబడ్డాను. కొద్దిసేపటికి డోర్ తీసి ఏడుస్తున్నారు. మా శవాన్ని మొదట చూసే వ్యక్తిని మీరే అవుతారు. ఒక్క 5-10 సెకండ్లు లేట్ అయితే మేము చచ్చిపోయేవాళ్ళం. మనం దేవుని వైపున తిరిగినప్పుడు స్తోత్రం కలుగును గాక. దేవుడు మనకి మంచి చేస్తాడు, మన ద్వారా ఇతరులకు కూడా. హల్లెలూయా. ఒకవేళ ఎప్పుడైనా సాతాను వైపు తిరిగారా, అది నీకు నష్టం, అది నీకు కష్టం, అది నీకు కన్నీరు, అది నీకు వేదన, అది నీకు సమస్య, అది నీకు నెమ్మది లేని పరిస్థితి. అపవాదికి చోటిచ్చావా, నీ జీవితంలో దుఃఖాన్ని, కన్నీరును, వేదనను, దొంగతనమును, హత్యను, నాశనమును చేయడం తప్ప మరి దేనికి రాడు. వాని తుది ప్రణాళిక నీ నాశనం కాతాడు వాడు. ఇర్మియాతో చెప్తున్నాడు, ఏది ఘనమో ఏది నీచమో నువ్వు గుర్తుపట్టి ఘనము వైపు తిరుగు. స్తోత్రం కలుగును గాక. స్తోత్రం కలుగును గాక. స్తోత్రం కలుగును గాక. అవ్వమ్మ దేవుని మాటల కంటే సాతాను మాటలే ఘనం అనుకుంది. దేవుడు అన్నాడు, ఈ పండు తిని దినమున నిత్యముగా చచ్చదవు. చస్తావు, ఆత్మీయంగా చస్తావు. పండు తిను దినమున దేవుని దృష్టిలో ఒక దినము 1000 సంవత్సరాలు. అట్లా కూడా 935 సంవత్సరాలే అలా బ్రతికాడు. 1000 దాటలేదు. ఆ రీతి కూడా దినంలోపే చచ్చాడు. ఆత్మీయంగా కూడా సాతాను మాటలు ఘనముగా ఎంచింది. పౌలు భక్తుడు మాత్రం ఈ ఒక్కటి చెప్పి నేను ముగిస్తాను. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో చాలా ఉన్నది, ఈ కోణంలో చెప్పుకోవడానికి ఎంతైనా ఉంది. కానీ ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం చూడండి. 4 నుండి. కావలినంటే నేను శరీరమును ఆస్పదము చేసుకొనవచ్చును. అంటే పౌలు ముందు కొంతమంది టింకాలు పడుతున్నారు. మేము పెద్ద పొలం వాళ్ళని తెలుసా, మేము బాగా డబ్బున్న వాళ్ళని తెలుసా, మీ చర్చికి రావడం మాటగా తెలుసా, మాకు బాగా డబ్బు ఉంది తెలుసా. ఇక్కడ వైర దగ్గర ఒక ఆమె ఉంది, మరలా అదే సూత్రం, పేరు చెప్పకూడదు. ఆమె ఈ లోకంలో చెప్పుకునే పెద్ద కులానికి సంబంధించిన ఆమె. అక్కడ గూడెంలో ఒక చర్చి ఉంది. ఈమె దేశంలో ఎన్నో ప్రాంతాలు తిరిగింది కానీ బాగోలేదు. బాగైన పాస్టర్ గారి పేరు చెప్తాను. పాలనలో పిల్లి ప్రసాద్ రావాలి పాస్టర్ గారి దగ్గర ఆమె బాగైతే ప్రార్థన చేస్తాను. యేసు నమ్ముతుంది. ఆమె మదర్ నుండి అక్కడికి వెళ్ళలేక ఇంట్లో ఉంటుంది. చర్చికి వెళ్ళొచ్చుకోమంటే అది గూడెంలో ఉందండి, మేము గూడెంకి వెళ్ళమండి.
అంటే ఫీలింగ్ ఏంటి? మా కులం చాలా మాట్లాడమ్మా, మీరు ఫీల్ అవుతున్నారు. నాకు సబ్బు పెట్టడం, బండకేసి బాధడం, జాడించడం, గట్టి పెట్టి అండేయడం నాకు బాగా అలవాటు. ఏ నావిడికి పోయేది లేదు. స్తోత్రం కలుగును కాక. కుదరకపోతే 10 సార్లు నావిడికి అంతే. ఇంకా దానికి ఏమంటది? ఇంకా నా సంఘం నా సేవ అయితే అడిగిపోదుగా, నా సంఘం నన్ను రావద్దని చెప్పరుగా. ఇక్కడ కుదరకపోతే 5 సార్లు పిలవడే పలానా నాయగారు వచ్చి ఏముందండి? నేను బాగా గొప్ప కులం వచ్చింది. పౌరు భక్తులు అంటున్నాడు, కావాలంటే శరీరం ఆస్పదం చేసుకోవచ్చు. ఏమంటున్నాడు? కావాలంటే ఆస్పదం చేసుకోవచ్చును. మరి ఎవడైనా మరి ఎక్కువగా చేసుకోవచ్చును. 8వ దినమున సున్నతి పొందితిని. ఇశ్రాయేలు వంశపు వాడై బెన్యామీను గోత్రములో పుట్టి హెబ్రీయుల సంతానమైన ధర్మశాస్త్ర విషయము పరిసయ్యుడనై ఆసక్తి విషయము సంఘములో హింసించువాడనై. ఎన్ని ముఖ్య విషయాలు రాశాడు చూడండి. 8వ దినాన సున్నతి. యేసు ప్రభువు కూడా 8వ దినాన సున్నతి. రెండవది ఇశ్రాయేలు వంశము. దేవుడు కోరుకున్నాడు ఇశ్రాయేలు వంశము. ఇశ్రాయేలు నీ భాగ్యము ఎంత గొప్పది, గొప్ప వంశంలో పుట్టాడు. తర్వాత బెన్యామీను గోత్రం, ఇశ్రాయేలు గోత్రం సౌలు రాజు తర్వాత ఏమండి రెండుగా విడిపోయినప్పుడు ఏం చేశాడు దేవుడు? బెన్యామీను యూదా ఒక గోత్రము, మిగతా 10 గోత్రాలు ఒక ప్రాంతం. ఈ బెన్యామీను కూడా యూదా గోత్రములోనే ఎంచబడ్డాడు. మిగతా 10 గోత్రాలు ఇశ్రాయేలీలుగా ఎంచబడ్డారు. అంటే గొప్ప వంశము వాడను నేను. గొప్ప వంశం వాడను. ఏమండి? హెబ్రీయుల సంతానమైనది, ధర్మశాస్త్రం విషయమై పరిశీలనయండి, ఆసక్తి విషయం సంగమును హింసించువాడునై ఇంటిని, ధర్మశాస్త్రం వలని నీతి విషయమై అనిందుడనై ఇంటిని. ఆయనను ఏవేవి నాకు లాభకరముల ఈ లోక లాభకరముల ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నీచముగా నష్టముగా ఎంచుకోండి. చప్పలు కొట్టేది మహిమపడతా. భక్తులు బైబిల్ ఏడ చూసినా గుర్తించండి. డబ్బు విషయం కానీ, కులం విషయం కానీ, జ్ఞానం విషయం కానీ, అందం విషయం కానీ, ఈ లోకంలో ఏదైతే గొప్పదనుకుంటున్నారో దాన్ని అల్పమైనదిగా చూసి దేవుణ్ణి, దేవుని నామాన్ని, దేవుని కార్యాలను, దేవుని పద్ధతులను గొప్పగా ఎంచిన వారికి దేవుడు తోడై ఉన్నాడు. స్తోత్రం కలుగునుగాక. నిలిచాడు, వారితో నివసించాడు. స్తోత్రం కలుగునుగాక. అద్భుతాలు వారి ఎడల చేశాడు. స్తోత్రం కలుగునుగాక. రక్షించుటకు నేను తోడుగా ఉంటానని ఇర్మియాతో చెప్పినాడు. పౌరు భక్తులు చూడండి, కులాన్ని లెక్క పెట్టలేదు, ధనాన్ని లక్ష్య పెట్టలేదు, ఆయన జ్ఞానాన్ని లక్ష్య పెట్టలేదు. నేను పాపులలో మొదటి వాడను, ప్రధానుడను, నేను ఎందుకు పనికిరాని వాడిని. ఏమండి? ఈ లోక సంబంధం పెంటతో సమానం. నాకు దేవుడే ముఖ్యం. స్తోత్రం కలుగునుగాక. సంగమా, దేవుని పిల్లారా, దేవుని ఘనంగా ఎంచండి. ప్రతి సంగతి. చుట్టాలు వస్తారు ఆదివారం, నీకు దేవుడు గొప్ప, చుట్టాలు గొప్ప. నాకు చిలకపల్లితో చెప్తా మనం. అయ్యగారు ఫోన్ చేస్తాడు, మరియాక ఏడన్నా, మరియమ్మ అంటే క్షమించండి మాట వస్తుంది, మరియమ్మ వస్తుంది. మరియాక నేను ఆదివారం ప్రార్థన రాలే. అయ్యగారు అండి కాలం పెట్టిన అయ్యగారట. మా వదినమ్మ 18 సంవత్సరాలైంది రాక. ఎట్టొచ్చిందో కాళ్ళు మా ఇంటికి వచ్చాయి. ఏం చేద్దాం, మనకి చుట్టాలి. 18 సంవత్సరాల తర్వాత వచ్చింది అన్నయ్య అయ్యగారు. కాలం లేక మనం బైబిల్ పట్టుకుని ఇంట్లోకి పోయినాం. మా ఆయన సభకుండా ఎన్నడు దేనోడు మటన్ ఆయనే తెచ్చాడు. ఎవరు గొప్ప అయిపోయారు నీకు? కాసిపేట కురియన్ గారి పేరు ఎంతమంది ఉన్నారు? కురియన్ గారు ఒక్కలేదు కదా, మీకు ఎవరు తెలియదా? టీవీలో వాక్యం చెప్తారు కదా. కురియన్ గారి భార్య గ్రేస్, వాళ్ళ ఇంటికి కూడా ఆదివారం చుట్టాలు వచ్చిందారు. కేరళలో స్టడీ పర్సెంటేజ్ ఎక్కువ, 98%, 98% కేరళలో స్టడీ పర్సెంటేజ్. ఈ చదువుకున్న వాళ్ళందరికీ, గవర్నమెంట్ జాబ్ వాళ్ళందరూ సండే
ప్రోగ్రామ్, సండే పెళ్లిళ్ళు, సండే ఇంటి ఓపెనింగ్లు, సండే సమాధులు, మొత్తం సండే పెట్టుకుంటారు. సమాధులు కూడా సండే శనివారం తెచ్చిన ఫ్రీజ్లో పెట్టి శనివారం పొందబెడతారు, సమాధి చేస్తారు కదా. అంతిమ యాత్ర కొనసాగింది. నాకు రఫ్గా క్లాస్గా రెండు మాట్లాడడం వచ్చింది. స్తోత్రం కలుగును గాక. ఈ గ్రేసమ్మ గారికి అనిపిస్తుందంట, దేవా ఆదివారం ప్రార్థనకు వెళ్లే సమయానికే వీళ్ళు వస్తున్నారు, కావలసిన వాళ్ళు వస్తున్నారు, ముఖ్యమైన చుట్టాలు వస్తున్నారు, వయసుకి పెద్దవాళ్ళు వస్తున్నారు, కాదంటానికి వీళ్ళు లేకుండా వస్తున్నారు. అమ్మమ్మ వస్తుంది, తాతయ్య వస్తుంది, మేనమామ వస్తుంది, బామ్మ వస్తుంది, చెల్లి వస్తుంది, ఎవరెవరో వస్తున్నారు, రానోళ్ళలో వస్తున్నారు. ఏం చేయాలి అని ప్రార్థన చేశాడట. అప్పుడు దేవుడు ఒక బయలుపరిచాడు మాట్లాడేట స్వరంతో. ఆదివారం చర్చికి వెళ్ళేటప్పుడు వారిని తీసుకెళ్తామని మీ ఇంటికి పంపిస్తున్నానమ్మా అన్నాడు దేవుడు. చంపడం ఎందుకు పంపిస్తున్నారు సండే? అబ్బా లేచి ఆమె హ్యాపీగా, దేవా స్తోత్రం నాయన, ఈ మర్మం తెలవక ఇన్ని సంవత్సరాలు బంధువు రాగానే బైబిల్ పక్కన పెట్టుడు, మటన్ తెచ్చుడు, చికెన్ తెచ్చుడు, బిర్యానీ నుండి ఇదే అవుతుంది అని చెప్పి ఆ రోజు నుంచి ప్రార్థన చేస్తున్నాడు. ప్రభు వచ్చే ఆదివారం మా ఇంటికి బంధువులు రావాలవుతా చెప్పండి, చెప్పక ఆదివారం మన ఇంటికి బంధువులు వస్తున్నారు కాక, వారిని పట్టుకొని మీరు తెచ్చికొచ్చుతున్నారు కాక. ఇక ఆమె చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు ఇన్ని రోజుల్లో బాధకరంగా ఉంది, ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది. దేవా స్తోత్రం, వచ్చే ఆదివారం ఎవరు వస్తారో, ఎవరు నడిపిస్తారో, నడిపించు అన్నట్టుగా ఉన్నారు. మొత్తానికి నిజంగానే ఆదివారం పొద్దున వాళ్ళ చర్చ 8 గంటలకట, 7:30కే పెట్టే కాడ పట్టుకుని ముగ్గురు వచ్చారు. వాళ్ళని చూసి పక్క తగ్గిందంట. ఏమైందమ్మా మీకంటే, ఈ వారం అంతా ప్రార్థన చేస్తా ఉంటే ఇక్కడ రాంగని అమ్మగారు చెప్తున్నారు, దేవుడు నాకు దర్శనం ఇచ్చిన కొడక, మీకు సంగతి తెలుసా, నేను ఇంత బలంగా అనుకుంటున్నా, గట్టిగా వాక్యం చెప్తున్నాను, ఇదంతా మీ అమ్మగారి ప్రార్థన బలం. ఇక్కడికి వచ్చినప్పుడు మీ అమ్మగారితో ప్రార్థన చేసుకుని వచ్చి వాక్యం చెప్తాను నేను. ఈ వారం అంతా ప్రార్థన చేశానయ్యా, దేవుడు చెప్పాడు ఆదివారం మీ ఇంటికి వచ్చిన వారిని చర్చికి తీసుకెళ్ళమని దేవుడు నాకు దర్శనం ఇచ్చాడని చెప్పిందంట అమ్మగారు. గుండెలో రాయబడింది. అయినా కూడా మరి దేవుడు చెప్పాడుగా, మరి కాదనొద్దు అని చెప్పి ఆ వచ్చిన బంధువులు కూడా పెట్టారు. వెంటనే కాలేజీలు కట్టుకున్నారు, ఛాయ్ చెప్పిన తాగారు. 8 గంటల 11 గంటలకే మనం వచ్చి మనం మధ్యాహ్నం మంచిగా పట్టుకొని వచ్చారు. ఆ ముగ్గురులో మొదటి వ్యక్తి అన్ని రాదు యేసయ్య అంగీకరించండి. అప్పటి నుంచి ఆమెకు ఒక మార్గం దొరికింది. ఏంటా మార్గం? సండే ప్రార్థన అయిపోయినాక సోమవారం నుంచి చుట్టాలకు ఫోన్ చేస్తారట. కాదు వచ్చేసండి మీకు కాలే, అన్నయ్య డ్యూటీ సెలవేగా, వదినమ్మా రావాలి. ఏం ప్లాన్ ఏంటి? మరి మన ప్లాను ఈ వారం ఎవరు నచ్చిన బాగు, ప్రతి వారం చర్చిపోవాలా, ప్రతి వారం చర్చిపో. స్తోత్రం కలుగునుగా. ఏది ఘనముగా ఎంచుతున్నాము? దేవుని సంగతులను ఘనముగా ఎంచిన ఎడల నిన్ను ఎత్తడి ప్రాకారంగా చేస్తాడు. స్తోత్రం కలుగునుగా. నిన్ను రక్షించడానికి దేవుడు నీకు తోడుకుంటాడు. స్తోత్రం కలుగునుగా. పడగొట్ట చాలని బలమైన వ్యక్తిగా మార్చబడతావు. స్తోత్రం కలుగునుగాక. వాక్యం చెప్తా ఉంది, దేవుడు గనుడు, ఆయన నామం ఘనమైంది, ఆయన కార్యాలు ఘనమైనవి. దినవృత్తాంతంలో 6:2 రాయబడింది. చదవకండి, చెప్పేస్తున్న రాష్ట్రం అయిపోయింది. దినవృత్తాంతంలో 6:2 రెండవ దినవృత్తాంతములు దేవుని మందిరం ఘనమైనది. స్తోత్రం కలుగునుగాక. యెషయా గ్రంథం 58:13 ఇచ్చదు, నా ఇది చదవాలి. యెషయా గ్రంథం 58:13 ఇచ్చదు. యెషయా గ్రంథం 58:13. నా విశ్రాంతి దినమున వ్యాపారము చేయకుండా. ప్రార్థన ఆదివారం ఆరాధన ఉంది కదా, అది ఇజ్రాయెల్ శనివారం, మనకు ఆదివారం. ఆదివారం రోజు గుర్తుపెట్టుకోండి, వ్యాపారం కానీ వ్యవసాయం కానీ లాభసాటి అయినా
అయినా దేవుని పేరు వదిలిపెట్టాలి. స్తోత్రం కలుగును గాక. దేవుని బట్టలు ఆటమే కాదు, ఆ రోజు లాభసాటి వ్యాపారం నడవాలి, వదిలిపెట్టాలంటే. దేవుడు చెప్తున్నాడు, విశ్రాంతి దినమును ఘనమైనదిగా జాగ్రత్తగానండి. ఒక సీక్వెన్స్ ఉంది. దేవుడు ఘనుడు, ఆయన నామం ఘనమైనది, ఆయన కార్యాలు ఘనమైనవి, ఆయన మందిరము ఘనమైనది, ఆయన ఆరాధన సమయాలు ఘనమైనవి. స్తోత్రం కలుగును గాక. చదువు నా విశ్రాంతి దినమును ఘనమైనదిగా చేయకుండా ప్రతిష్ఠిత దినమని నీవు ఊరకుండిన ఎడల యెహోవాకు ప్రతిష్ఠితమైన దినమనియు. ఎలాంటిదట? ఘనమైనది. ఘనమైనది. ఏది ఘనమైనది? ఏది ఘనమైనది? ఆరాధన సమయం. అక్కడైతే శనివారం వాళ్ళకి మనకు ఆదివారం. ఎప్పుడైతే నీకు ప్రార్థనా సమయం ఉందో, ఎప్పుడైతే ప్రార్థన జరుగుతుందో అది నీకు ఘనమైనది. స్తోత్రం కలుగును గాక. స్తోత్రం కలుగును గాక. స్తోత్రం కలుగును గాక. మా అన్నయ్య కూతురు 5 సంవత్సరాల పాప, ఆమె దెయ్యం పట్టింది. ఎంతది? ఆ పట్టిన దెయ్యం అప్పుడప్పుడు పేర్లు చెప్తుంది. ఇక్కడ ఎవరంటే బాధపడక, నా పేరు లక్ష్మణ్ చెప్తుంది. నా పేరు చెప్పిండు అయ్యగారు, మా అయ్యగారు చెప్పిండు అప్పుడప్పుడు. అసలు మీ అయ్యగారు నేను ఇలాంటి ఏం మాట్లాడుకో. లక్ష్మణ్ ఎందుకంటే చెప్పు, నేనేం తీసుకుపోవడానికే వచ్చినా, నేనేం తీసుకు. ఎంత ఉంది పాప? మా అన్నయ్య వెనకటి రోజుల్లో కొన్ని సామెతలు ఉన్నాయి. తోలు చెప్పుతో కొడితే దెయ్యం పోతుందని, కళ్ళల్లో సారపోతే దెయ్యం పోతుందని, గేదె పరుపుతో కొడితే దెయ్యం పోతుంది. కొన్ని సామెతలు ఉన్నాయి. మా అన్నయ్య తోలు చెప్పు తీసుకున్నాడు. తీసుకొని ఈ చెంపంతా వారి భాషలా కొట్టాడు. ఎంత ఉందమ్మాయి? ఎందుకు కొట్టాడు తెలుసా? ఇప్పుడు మా తమ్ముడు చర్చి కనిపిస్తున్నాడు. నేను అక్కడికి వెళ్తే, అప్పుడు రాత్రి చర్చి, అక్కడికి వెళ్తే మా తమ్ముడు అంటాడు మోకరించాడు. వాడు చిన్నోడు వెళ్తాడు, వాడు మోకరించంటే నేను మోకరించాలా? కళ్ళు మూసుకుంటాడు. వాడు తమ్ముడు నేనే అన్నా అన్నా అంటే ఆడుతున్నా. మరి అన్న అడవిలో కాదు, ఊళ్ళో అన్న అని ఆ ఫీలింగ్ పెట్టుకొని ఆ పాపను ఈ పక్క వాయి కొట్టాడు, ఈ పక్క వాయి కొట్టాడు. ఎంత కొట్టిన ఆ దెయ్యం అసలే పోవట్లేదు. ఇక 3వ ప్లేస్ ఉంది, వీపు. వాడుతున్నాడు దెబ్బ వీపు కూడా ఊగిపోయింది. గాలు పిల్ల కప్పుకున్నట్టు ఊపింది నా బిడ్డ. అస్సలు ఏం పట్టాడు. తెల్లవారుదామున 4:30కు ఆటో ఎక్కించుకొని ఆ పాపను పట్టుకొని వచ్చాడు. అప్పుడు మా మందిరానికి తడికలు ఉన్నాయి. మా మందిరం ముందు కొరకతో కట్టిన కంచె ఉంది. దూరాన్ని నిలబడుతుంది. అరే చిన్న తమ్ముడా అని మనవ స్వరం మనకు గుర్తేనే కదా? గుర్తే కదమ్మా? గుర్తే. నాకు అప్పుడే డౌట్ వచ్చింది. అబ్బా, ఖచ్చితంగా భార్య భర్తలు గొడవన పడి ఉండాలి, ఏదో పెద్ద సమస్య వచ్చి ఉండాలి. ఈ రాత్రి వచ్చాడంటే మామూలు విషయమేమి కాదు. కానీ దేవుడా అన్ని తెలిసినట్టు చూసుకొని ఆయన స్వతంత్రమైన మనసులో పడుకొని అట్లే ఒక్క నిమిషం అట్లా ప్రార్థన చేసుకొని లేచి వచ్చాను. లేచి రావగానే ఆ చిన్న పిల్ల ఆగచ్చేస్తా. అప్పుడంతా దెయ్యం పట్టింది. చూతితో ఒప్పిపోయింది. ఎట్లా ఇంత గ్లామర్ చేసిన ఒక రోజు కదా. ఏమైందన్నా అంటే 3 రోజులు అయితే దెయ్యం పట్టి, 3 రోజులు బట్టి కొట్టిన దెయ్యం పట్టిందా? నువ్వు ప్రార్థన చేసిందా అన్నాడు. స్తోత్రం కలుగునుగా, స్తోత్రం కలుగునుగా, స్తోత్రం కలుగునుగా. ప్రార్థన చేశాను, దెయ్యం వెళ్ళిపోయింది. మళ్ళా దెయ్యం ఏడొస్తుందని భయానికి మా వదిన చేతిలో ఒక వెడ్డలు పెట్టి మా అన్న ఆ వదిన పట్టుకొని వచ్చి మా మందిరం పక్కన మంచం వేసుకొని పండుకుంటున్నాడు. ప్రార్థన జరుగుతూ ఉంటే వదిన మందిరంలో, అన్న మందిరం పక్కన గురువు గారు నిద్రపోతుంది. దేవా, 10-15 మంది సంఘం, ఎంత అవమానం ఉంటుంది. సొంత అన్న అంట. అసలు అక్కడ లేకుండా బాగుండు, కానీ అక్కడ ఉన్నాడు. చాలా ఇబ్బంది ఉన్నాడు. ఇంటికి వెళ్ళిపోయిన పాపం ఇలా చేస్తున్నాడు. ఏమనలేకపోతున్నా. ప్రార్థన చేస్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను. చెప్పండి హల్లెలూయా.
దగ్గరికి తీసుకుని వెళ్ళండి, ఖచ్చితంగా ఆదివారం వస్తుంది. ఆ పక్కనే మనసులో ఉన్నోడికి నిద్ర పట్టట్లేదు. బైబిల్లో కూడా ఒక రాత్రి ఒక ఆయనకి నిద్ర పట్టలేదు. అక్కడ తెలుసా? ఎవరో తెలుసా? చెప్పరు కదా. మీరు కొంతమంది పేరు చెప్పండి, మీరు కూడా చెప్పకూడదా? స్తోత్రం కలుగును గాక. అహష్వేరోషు రాజుకి ఏం కాలే? ఎందుకు పట్టలేదు? దేవుడు పట్టనీయలేదక్క. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన కూడా నిలబట్టని కూడా చేశాడు దేవుడు. ప్రార్థన వింటాడు. 65 కీర్తన 2వ వచనం ఉంది, ప్రార్థన ఆలకించువాడా అంటుందక్క. నిద్రపట్టనీయలే. మంచాలు పండుకొని మా తమ్ముడు ఏం వాక్యం చెప్తున్నాడు అని పడుకోని ఆలోచిస్తున్నాడట. నువ్వు కూర్చుని అన్నం తిన్నా, కడుపులో పోయినాక భద్రంగా నిలబడి అన్నం తిన్నా, పక్షులో తిన్నా, సిట్టింగ్లో తిన్నా, ఎట్లా తిన్నా అది లోపల పోయినాక చేయాల్సిన పని అది చేస్తుంది. చిన్నపిల్లలు ఉప్పు పోసినప్పుడు నోట్లో పోసి ఉప్పు కూడా లోపల వెళ్ళి పని చేస్తుంది. నువ్వు ఎట్లా విన్నా కూడా వాక్యం విన్నావంటే అది పని చేస్తుంది. 2000 సంవత్సరం డిసెంబర్ 3వ తారీఖు ఆదివారం మధ్యాహ్నం 1:30 సమయంలో లేచి మంచం మీద నుండి లేచి ఆ తడికలతో కట్టబడిన మందిరంలో మోకరించి ప్రార్థన చేశాడన్న. ఆ రోజు నుండి ఈ రోజు మట్టుకి ఒక్క ఆదివారం కూడా అన్న మందిరం మారలేదు. చెప్పండి చెప్పండి చెప్పండి. నాకు కుడి భుజంగా కాదు, 2 భుజాలుగా ఆయన ఉంటాడు. వస్తున్నాడు కుడి భుజం అంటారు కదా, కొత్త డైలాగ్ రాసుకోండి, 2 భుజాలు. అది కూడా పుట్టిస్తే మనం పుట్టిద్దాం, తప్పే ఉందన్నా. కుడి అడలో కుడి ఆయనే అన్నట్టుగా ఉంటాడు. నాకు స్తోత్రం కలుగును గాక. ఎందుకు ఇదంతా ఎక్కడ చెప్పి వస్తున్నావు? విశ్రాంతి దినం, ఆయన మందిరంలో ఆరాధన జరిగే సమయాలు. నువ్వు దాన్ని ఘనంగా ఎంచితే ఏదో ఒక రోజు తన వాక్యము ద్వారా, తన ఆత్మ ద్వారా, తన శక్తి ద్వారా తన వాక్కును పంపి ఏమంటాడు? 107వ కీర్తన 20వ వచనంలో, యెహోవా తన వాక్కును పంపి తన ప్రజలను బాగు చేసేను. స్తోత్రం కలుగును గాక. కాబట్టి నువ్వు ఆరాధన సమయాన్ని ఘనంగా ఎంచు, మందిరాన్ని ఘనంగా ఎంచు, దేవుని ఘనంగా ఎంచు, దేవుని నామాన్ని ఘనంగా ఎంచు, దేవుని సేవకుని ఘనంగా ఎంచు. స్తోత్రం కలుగును గాక. దేవుని వాక్యాన్ని ఘనంగా ఎంచు. స్తోత్రం కలుగును గాక. ఇర్మియా ఎడల మాట్లాడిన వాగ్దానములు మన ఎడల నెరవేర్చబడును గాక. దేవుని ఘనముగా ఆయన అంటాడు, నన్ను కనపరచు వారు నేను అలాంటి జీవితాన్ని జీవిస్తూ దేవుని గొప్ప కార్యాలు. ఒకసారి ఇర్మియా చదువు ముగించుకున్నాం. 15వ అధ్యాయం 19 నేను చదువుతున్నాను. కాబట్టి యెహోవా ఇలాగ సెలవిచ్చాను, నీవు నా తట్టు తిరిగిన ఎడలా నీవు నా సన్నిధిని నిలుచున్నట్లు నేను నిన్ను తిరిగి రప్పింతును. ఎటువంటి సమస్య నుంచి రప్పిస్తాడు? ఏవి నీచమో ఏవి ఘనమో నీవు గుర్తుపట్టిన ఎడలా నీవు నా నోటి వలి ఉందువు. వారు నీ తట్టునకు తిరగవలను గాని నీవు వారి తట్టునకు లోకం వైపు తిరగకూడదు. అప్పుడు నిన్ను ఈ ప్రజలను పడగొట్ట జాలని ఇత్తడి ప్రాకారముగా నేను నియమించదను. నిన్ను రక్షించుటకు, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉందును కనుక వారు నీ మీద యుద్ధము చేతులు గాని నిన్ను జయింపక. స్తోత్రం కలుగునుగా, స్తోత్రం కలుగునుగా, స్తోత్రం కలుగునుగా, స్తోత్రం కలుగునుగా, స్తోత్రం కలుగునుగా. మనల్ని మనం చూసుకొని భయపడదు, ఫీల్ అవ్వదు. మన రక్షకుడైన దేవుడి నుంచి దయచేసి తెలుసుకోవాలి. అప్పులు చూసి, రోగాలు చూసి, దెయ్యాలు చూసి, మంత్రాలు చూసి ఎవరిని రౌడీ సీటర్ నా చొక్క చెప్పేశాను, మీద పడి కొట్టడానికి బలవంతం చేశారు. 200 మంది వారి ఫాలోవర్స్, మామూలు రౌడీ సీట్ కాదు, 200 మంది. ఆయన ఇల్లు దాటి మా ఇంటికి వెళ్ళాలి. ఆ ఇల్లు దాటుతున్నప్పుడు వెళ్ళాలి. ఆయనది సారా బిజినెస్. అక్కడ 10 మంది కూర్చుని ఉంటారు. ఒకడు హల్లెలూయా అంటాడు, ఒకడు పక్క పక్కన అవుతాడు, వీడేనారా అంటాడు ఒకడు. ఎప్పుడు చంపుతాడో తెలవదన్నంత భయం కలిగింది. నిజం చెప్తున్నా. ప్రార్థన చేశాను, దేవా నువ్వు విన్నవాడవయ్యా, నేనైతే ఏ నేరం చేయకుండా బ్రతుకుతున్నా, నీ వైపు చూసుకు నువ్వు పిలిచావని నీ సేవ చేయాలని వచ్చాను నేను. ఒక 4-5 సంవత్సరాలు టార్చర్ అయిపోయిందా?
టార్చర్ అంటే టార్చర్. ఏం చేశాడో తెలియదండి. దేవుడు గొప్ప కార్యం చేశాడు. ఆయన భార్య ఏదో రోగాలు పడ్డారు. యెహోవా ఏరు అనేవాడిని మొత్తగా వాడు చనిపోయేదని ఉంటుంది అక్కడ కదా. యోధా కుమారుడు ఏరు గురించి ఉంటుంది కదా. ఏరు యెహోవా దృష్టికి చెడ్డవాడైనందున యెహోవా ఏరును మొత్తేను అని ఉంటుంది కదా. ఆయన మొత్తారంటే అవుతే భార్య భర్తలు ఇద్దరు నెల తిరగక ముందే అనుభవాలు కూడా తీసుకొచ్చి నా గుండెను పండలాగా మార్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. నాకు దెయ్యమన్నా ఏమనిపించదు, మంత్రమన్నా ఏమనిపించదు. ఆయన చిత్రం లేకుండా తల వెంట్రుకలలో ఇక్కడ పొరపాటు ఏంటంటే అప్పుడప్పుడు పేతురు గాలిని చూసి ఆయన వైపు చూసినంత సమయం దేని మీద నడిచాడు? ఆయన నీటి యేసయ్య నీటి మీద నడిచాడు. మళ్ళా మానవుల్లో ఒక్కడే నడిచాడు నీటి మీద. పేతురు ఒక్కడే నీటి మీద. యేసు వైపు చూసినంత సమయం నీళ్ళ మీద నడవగలిగాడు. కానీ గాలి చూసినప్పుడు ఏమయ్యాడు? అప్పుడప్పుడు విశ్వాసం పడి జరుగుతా ఉంది. అది జరగనీయకండి. యేసు వైపే చూడండి. యేసు కొరకే బ్రతకండి. యేసుని ఘనంగా ఎంచండి. ఆయన నామాన్ని ఘనంగా పూజించండి. ఆయన మందిరాన్ని ఘనంగా ఎంచండి. ఆయన ఆరాధన సమయాన్ని ఘనంగా ఎంచండి. ఆయన సేవకుని ఘనంగా ఎంచండి. ఆయన వాక్యాన్ని ఘనంగా ఎంచండి. దేవుడు నీ పక్షాన్ని నిలుస్తాడు. స్తోత్రం కలుగును గాక. ఒకవేళ నువ్వు నీచముగా ఎంచావా, సాతాను వైపు చూసావా, సాతాను ఇచ్చే కోరికల వైపు చూసావా, లోకం వైపు చూసావా, లోకాశల వైపు తిరిగావా, సాతాను ఒకటే తెలుసు: దొంగతనము, హత్య, నాశనం. నీ సంతోషం నాశనం చేస్తాడు, నీ ధనాన్ని నాశనం చేస్తాడు, నీ ఆరోగ్యం నాశనం చేస్తాడు, నీ ఆత్మీయత నాశనం చేస్తాడు, నీ బ్రతుకు నాశనం చేస్తాడు. సాతాను మాట ఎన్నడూ వినకండి. చిన్న ప్రార్థన చేసిన మాట ముగిస్తారు. తర్వాత హెచ్చరిక చేస్తారు. చిన్న ప్రార్థన దయచేస్తారు. వచ్చండి, అందరూ లేచి నిలబడండి ఒకసారి. చాలా చిన్న ప్రార్థన, షార్ట్ ప్రార్థన చేస్తారు. తర్వాత అయ్యగారు మళ్ళీ ప్రార్థన చేస్తారు, హెచ్చరిక చేస్తారు. ఒక చిన్న తీర్మానం. యేసయ్యా ఈ రాత్రి